మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే భారతదేశ బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తున్నామని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడిచేసే ప్రతి చాతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడని యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా అయ్యా దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో కుటుంబాల్లో సంఘాల్లో సాగులు విశ్వాసులు ప్రతి ఒక్కరి జీవితాలు ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి చాతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ప్రతి మానవ శక్తి బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ప్రతి నారోపణ చేసే బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ప్రతి బలహీనపరచు బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ప్రతి నారోపణ చేసే బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ప్రతి గణ సర్ప శిరస్సు నజరుడైన యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఓ తండ్రి నీకే స్తోత్రాలు పరిశుద్ధాత్మ అనేక నూతన ఆత్మల సంఘాలు చేర్చబడి ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఓ థ్యాంక్ యూ జీసస్ యెజబెల్ ఆహాబుత్ర తలుపులు వెనుపకడ నజరుడైన యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాం అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ప్రతి మరణపు శక్తి బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో ప్రభా నేరాపం చేసే బలహీనపరచు బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ప్రతి గణ సర్వ శిరస్సు రోమ 16:20 ప్రకారం యేసుక్రీస్తు నామమున చెదకు దొరుకుతున్నాను పరిశుద్ధ ఆత్మదేవ ఆత్మీయత ప్రార్థన కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం చిన్నబిడ్డల వారి చదువులు ఉన్నత మన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాం యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం నీ రాజ్యాన్ని విరివిగా కట్టబడి కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఓ ప్రయాణ మార్గాలు ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఓ తండ్రి నీకు స్తోత్రాలు ఉద్యోగాలకి వ్యాపారాలు భూఫలాలు పశుఫలాలు కష్టార్జితాలుగా ఆర్థిక పరిస్థితుల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఊరకాల మషకత రోగుల మాంద్ర సాగుల వారి పిల్లల విశ్వాసుల వారి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం దైవ సంబంధమైన జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఊరకాల మాందర శకత రోగుల మాందర భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే చాతబడి శక్తుల ప్రభావాలు యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహ ఆలోచన తలంపుల ఉద్దేశాలను దారి చేసే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఏక మనసు ఏకరథం ఏకాత్మతో ఆత్మీయత ప్రార్థన ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమంతు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఊరాకాల మషకత రొకలబా రీబలబర్ దేవుని యొక్క పనిని ఆటంకపరిచే సంబలట్టు తోబి అష్టోది అరబి వంటి బలవంతుడి క్రియలను యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం ఓ దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించబడి ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్నప్పుడు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల్లో నగరాల గ్రామాల పల్లెల మారుమూల ప్రాంతాలు ఏర్పాటు చేసే దురాత్మ శక్తుల బలిపీఠాలన్నింటినీ కూడా కృషి బలిపీఠాలు వేస్తున్నాము పగలు కొడుతూ బిర్ర కొడుతూ నాశనం చేసిన ప్రకారం థ్యాంక్ యూ లార్డ్ పెద్ద శ్వాస
దేశాన్ని స్వతంత్రించుకుని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి విరిచిన నుంచి లోపరుచుకొని ఇక్కడ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈర్ష్య ద్వేషపు గర్వపు ఆత్మను మోసపరిచే ఆత్మను దొంగిలించే ఆత్మను నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం తండ్రి. పొలాలు స్థలాలు సరిహద్దుల్లో నేను ఆక్రమించుకునే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నివేదాన శక్తి యెజబెల్ ఆత్మల క్రియలు నజరుడైన యేసు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థాంక్ యూ లార్డ్. ఉరాషకద రగుల మషకద రగల బదరుగుల బరబల బదరుగు రదద రగల బరబర అపోస్తల పిలుపు ప్రవక్తల పిలుపు బోధక పిలుపు కాపరి పిలుపు సువార్త పిలుపుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉరకల మందరగల బరిషకద రొగల బరందరుగల బరబరబ ఉరజగద రగర బరిషకద రొగల బల బరబరబరబ ఉల్లాండ రగజగద రొగల బరిషకద రొగల బరబల బరిషక తిరిగల బరబు. ఓ మా ప్రాణాత్మ దేల ఆలోచన తలంపులు దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాల సమస్త ఈవులు జీవులు ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి చుట్టూ కూడా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్నాను. నీ అగ్ని కంచెల ప్రకారం జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. ఓ రా బాబా షకాద రగల భాషకాద రోగల బరబ విడుదల ఆరాధన అభిషేకం ఆత్మీయ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నా. దేవుని వాక్య ప్రత్యక్షత నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నా. వెనకల చెవి గ్రహించుకుని మనసు చూడగల కానీ నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడిన నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్ యూ లార్డ్. ఉరాండలగదరుగుల బరషకదరుగుల బరబరబ రిబలబరబరబరబరబ ఉదాందర జగదరుగుల బరబల బరిషకదరుగులబ రిగల బరబల బరబల బరిషకదరుగుల బరబు షాండరగదరగల బరబల బరిషకదరుగుల బరబరబ ఊరాండరగోగర బరి సంఘం నాటికి మహాభివృద్ధి చెందని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఊరాండలగదరుగుల బరబరిషకి తిరిగల బరబల బరబు లుమాందర జగదరగల బల బరిషకదరుగుల బరబరబరబ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఎడతగని ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన వాక్యానుసరణ జీవితాలు దేవునితో సహవాస జీవితాలను ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరాండల కదర్ర ప్రతి నిర్లక్ష్యపు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఊరగల బదరుగులబ షాందరగల బరబర బదరుగురబ రీదాద్రాద్రాద్రాగ్రబల షకదరుగుల బరబల బరిషిగిదిరిగల బరబలబు లిమాందర జగదరగర బల బరిషిగిదిరిగల బరబరబరబ ఉరషరగ దరుగుల మందరగల బలబరిషికి తిరిగల బరబల బరిషిక దరుగుల బరబ రికల బరబల బరిషక దరుగుల బస్సాందరగల బరబరబ పరిశుద్ధాత్మని సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును విడుదల చేస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. క్రీస్తు రాజ్య సరిహద్దు విస్తరణ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రేషక ఆర్థిక సంబంధముల ద్వారాలు మనకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యాన్ని వెప్పబడి నజరుడైన యేసు నామములో తెరవబడును గాక. అంధకార స్థలాలు ఉంచబడి నిధుల రహస్య స్థలం అరగేంద్ర 45:3 ప్రకారం విడుదల చేస్తున్నాను. ఫిలిప్పీ 4:19 ప్రకారం మహిమేశ్వర ప్రతి అవసరం తెచ్చబడలాగున యేసు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రజలు కట్టబడిన కట్లు వారి మీద మోపబడిన కాళ్ళు నహుము 1:13-38 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామములో విర్రగొడుతున్నాను, తెంచివేస్తున్నాను యేసు నామములో. ఊరండలగద రొగుల బషకద రొకల బబ రిషికి తిరిగల బరబలబ రిద్ర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 గల బలబ రిషికద రగల బరబ రిషికి తిరగల బరబల బరబ ఉల్లాండ రగల బరషకద రొకల మాందర గల బరబల బరబు ఉల్లాడగద రగల బద రగల బద రగల బజగద రగల బరబల బరబలబ ఉరజగద రగల రక్షణార్థమైన మారు మనసు నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థాంక్ యూ లార్డ్. రేకల మాందర గుల బస్సికి తిరిగల బరబ రిజగరగల బరషకద రొకల బరబర బరబర నీ స్వార్థకు విరుద్ధంగా రూపమైన యాదవర్ధలకు ఆత్మీయ ప్రార్థన విరుద్ధంగా రూపమైన యాదవర్ధలకు శాపనాలు 10 ప్రకారం కొట్టివేస్తున్నాను. దాన్ని దృష్టిని యొక్క అగ్ని బాణాలన్నింటినీ యేసుక్రీస్తు నామం పేరిట చలార్చి వేస్తున్నాను. ఆకాశం అన్నమందున బలవంతుడికి భూమందున దురాత్మల అంధకార శక్తులు వాయుమాన అధిపతులకి ఇస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు నిబంధనలు ప్రమాణాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో తెంచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. తెంచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. తెంచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్.
Uragala barishakata rogala barabarabu. Albarabala barabarishakata rogala barabala barishigiri gala barabalaba. Rimandara zagodorogala barabala barishakata rogala barabaraba. Palincha British and Western Jimmy Rich in what Ninja Global Abhishakamana. Netherlands Nesu Namadikan Vadera in the breaker of Vidales and Dino. Mirena Krina Vikin Kabo the Knes Nedra Adibati Capra Adibin Sahan Chim. Netherlands Christu Nama Bati Brad in Chivari Kuntanam. Amen. Anya Bashala Matla to argue the brother Shata Katara Kola Manda Razakatara Barabala Barabu Ragala Barabala Barabala Barishakata Rogala Barabala Barabala Rizakatara Gola Barabala Barishakatara Barabu Alanda Ragala Barabala Barabala Shakatara Barabala 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 Epudu Anandam Na Yesu Ichane Epudu Anandam Na Yesu Ichane Raati ki paadamu tagu
అధికారం ఉన్నది. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతి చేయుచుందునే, స్తుతి చేయుచుందునే. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఉన్నతుని చాటును సర్వశక్తుని నీడను ఎప్పుడు ఉందునే. ఉన్నతుని చాటును సర్వశక్తుని నీడను ఎప్పుడు ఉందునే. దేవుని చూసి ఆశ్రయ కోటని తెలిపెదా ఎప్పుడు. దేవుని చూసి ఆశ్రయ కోటని తెలిపెదా ఎప్పుడు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించును. తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించును. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు ప్రియము. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు ప్రియము. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. మార్గమునందు నన్ను గావా దూతలు నాకుండు. మార్గమునందు నన్ను గావా దూతలు నాకుండు. రాతికి పాదము తగులకుండా నన్నిటి పట్టుకొను. రాతికి పాదము తగులకుండా నన్నిటి పట్టుకొను. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. సింహములను తాను పాములను త్రొక్కి నడిపెను. సింహములను తాను పాములను త్రొక్కి నడిపెను. సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది. సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది. హల్లెలూయా
స్తుతి చేయుచుందునే స్తుతి చేయుచుందునే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఉన్నతుని చాటున సర్వశక్తుని నీడను ఎప్పుడు ఉందునే ఉన్నతుని చాటున సర్వశక్తుని నీడను ఎప్పుడు ఉందునే దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే కలతో నన్ను కాచి నడిపించును కలతో నన్ను కాచి నడిపించును ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెను ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెను హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే మార్గములందు నన్ను కావా దూతలు నాకుండు మార్గములందు నన్ను కావా దూతలు నాకుండు రాత్రికి పాదములు తగులకుండా నన్నెత్తి పట్టుకొను రాత్రికి పాదములు తగులకుండా నన్నెత్తి పట్టుకొను హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే సింహములను త్రాసు పాములను త్రోకి నడిచెదా సింహములను త్రాసు పాములను త్రోకి నడిచెదా సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది హల్లెలూయా ఆనందమే 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 హల్లెలూయా ఆనందమే
ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే పట్టుకొనేదం మనం వీరుగా నడిచెదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరుగా నడిచెదము వెలువై సాతానొచ్చిన ఆత్మతోనే జెండా పైకెత్తం వెలువై సాతానొచ్చిన ఆత్మతోనే జెండా పైకెత్తం జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము వేలు శ్రమలొచ్చిన శోకము ధరించిరాము 1000 శ్రమలొచ్చిన శోకము ధరించిరాము ఆత్మ ఖడ్గముచే మనం సాతాన్ని జయించితిమి ఆత్మ ఖడ్గముచే మనం సాతాన్ని జయించితిమి జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము మెట్టలైనను ప్రభువునే వెంబడించెదం గుట్టాలైన మెట్టలైనను ప్రభువునే వెంబడించెదం నాగటిపై చెయ్యి వేసెము మేము వెనుకకు తిరిగి చూడము నాగటిపై చెయ్యి వేసెము మేము వెనుకకు తిరిగి చూడము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము వెలువై సాతానొచ్చిన ఆత్మతోనే జెండా పైకెత్తుం వెలువై సాతానొచ్చిన ఆత్మతోనే జెండా పైకెత్తుం జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము 1000 శ్రమలొచ్చిన శోకము ధరించిరాము 1000 శ్రమలొచ్చిన శోకములు ధరించిరావు ఆత్మ ఖడ్గముచే మనం సాతాన్ని జయించితిమి ఆత్మ ఖడ్గముచే మనం సాతాన్ని జయించితిమి పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచెదము నా మెట్టలైనను ప్రభువునే వెంబడించెదం గుట్టాలైన మెట్టలైనను ప్రభువునే
నడిచేదం మనం వెనుకకు తిరిగి చూడము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జై సాతానొచ్చిన ఆత్మతోనే జెండా పైకెత్తు వెల్లువై సాతానొచ్చిన ఆత్మతోనే జెండా పైకెత్తు జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా జడియకు నా పుత్రుడా నీవు జడియకు నా పుత్రికా జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము శ్రమలొచ్చిన శోకముందరికి రావు 1000 శ్రమలొచ్చిన శోకముందరికి రావు ఆత్మ ఖడ్గము చే మనం సాతాన్ని జయించితిమి ఆత్మ ఖడ్గము చే మనం సాతాన్ని జయించితిమి జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము మెట్టలైనను ప్రభువుని వెంబడించేదం గుట్టలైన మెట్టలైనను ప్రభువుని వెంబడించేదం నాగలిపై చెయ్యి వేసము మనం వెనుకకు తిరిగి చూడము నాగలిపై చెయ్యి వేసము మనం వెనుకకు తిరిగి చూడము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జయ జెండా 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 పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము వీరులుగా నడిచేదము జయ జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జెండా పట్టుకొనేదం మనం వీరులుగా నడిచేదము జయ జెండా పట్టుకొనేదం
పరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయండి. నీ వాక్కు విరోధంగా రూపింపడి ఐదు వర్ధలకు యేసు నామమున యెషావనాలు 17 కొట్టివేస్తున్నాం. నీ సిలువ చాటును మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, మంత్రి విద్య ఆత్మలు ఏ విధంగా శోధనలో పడిపోయేలా చేస్తాయో, ఆ శోధనలో పడిపోయేలా చేసే మంత్రి విద్య ఆత్మలను మనం ఏ విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటిని నాశనం చేసి విర్రగొట్టి లయపరచు. ఆమేన్ చెప్దాం. శోధనలో పడవేసే మంత్రి విద్య ఆత్మను మనం చూసినట్లయితే నిర్గమాకాండం 34వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 12. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్రి విద్య ఆత్మలు శోధనలో పడిపోయేలాగా ఎలా చేయగలవంటే, మనం వెళ్ళుచున్నటువంటి ప్రదేశాల్లో, మనం కలిసేటటువంటి ప్రదేశాల్లో ఆ వ్యక్తుల ద్వారా కూడా మనం ఏదైనా నిబంధన చేసుకున్నట్లయితే, హల్లెలూయా, దేవుని ప్రజలైనటువంటి వారు అన్యులతో నిబంధన చేసినట్లయితే శోధనలో పడిపోవడం, ఉరికి తాడిని మెడకి వేసుకున్నంత ఈజీ అని చెబుతున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ. ఆమేన్ చెప్దాం. ఈ దినాల్లో లాస్ట్ డేస్ లో కూడా ఈ మంత్రి విద్య ఆత్మలు దేవుని ప్రజల్ని శోధనలో ఎక్కువగా ఎలా పడేస్తున్నాయి అంటే, అన్యులతో నిబంధన చేసుకోవడం మూలంగా. హల్లెలూయా. నిబంధన చేయకూడదు. ఇజ్రాయెల్ ప్రజలు అన్యులతో, నువ్వు వెళ్తున్న దేశంలో వారితో ఏం చేయకూడదు అన్నాడు దేవుడు, నిబంధన చేయకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రతి ఒక్కరితో నిబంధన చేసి, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, ఇక నుంచి నీ పద్ధతిలో నేను నడుస్తాను అని చెప్పి దేవుడు మనకిచ్చిన పద్ధతులను మనం మీరకూడదు. ఆమేన్ చెప్పాలి. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడిచ్చిన కట్టడను మీరారు. ఆమేన్ చెప్తాం. ఏ అన్యులతో అయితే వాళ్ళు నిబంధన చేసుకోకూడదని దేవుడు చెప్పాడో, అదే అన్యులతో వారు నిబంధన చేసుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు ముందే చెప్పాడు, అన్యులతో గనక మీరు నిబంధన చేసుకున్నారు, అదే మీకు ఊరే బుద్ధి అని. ఆమేన్ చెప్తాం. మంత్రి విద్య ఆత్మలు ఏ విధంగా వ్యక్తులను, దేవుని ప్రజలను శోధనలో పడేస్తాయంటే, అన్యులతో నిబంధన చేసుకోవడం ద్వారా. ఆమేన్ చెప్తాం. మనం ఎన్నడూ కూడా అన్యులతో ఏం చేయకూడదు అంటే నిబంధన చేయకూడదు. ఆమేన్ చెప్తాం. నేను ఒక చోటకి రమ్మంటున్నాను, మీరు నాతో కలిసి రావాల్సింది అని అంటే, సరే నేను వస్తానని చెప్పేసి అక్కడ నిబంధన చేయకూడదు. మీకు రహస్యం చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పే చోటకి మీరు రావాలి, అయితే నేను వెళ్ళే వరకు నేను ఆ ప్లేస్ మీకు చెప్పను, కానీ మీరు నాకు మాట ఇవ్వాలి, అక్కడికి వస్తానని చెప్పేస్తే దేవుని ప్రజలు ఏమివ్వకూడదు, మాట ఇవ్వకూడదు. అది నిన్ను ఉరి వేసే స్థలం లాంటి ప్రదేశం కావచ్చు, ఉరి వేసే స్థలం లాంటి మాటలు కావచ్చు, ఉరి వేసే స్థలం లాంటి స్థితిగతులు కావచ్చు. ఆమేన్ చెప్తాం. ఎన్నడూ ఎప్పుడు త్వరపడి ఎవరికి మాట అన్యులతో నిబంధన చేసి ఇవ్వకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని అన్యుల నుండి ప్రత్యేకించుకున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ప్రత్యేకించబడిన జీవితం దేవుని ప్రజలకి ఈ లోకంలో ఉండాలి. ఈ లోక ఆచారాల చొప్పున, ఈ లోక పద్ధతుల చొప్పున నడవద్దని దేవుడు మనతో మాట్లాడారు లేదా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుదాం 2వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. గట్టిగా మనస్సు చూడండి, ఈ లోకంతో మనం ఏం చేయకూడదంటే నిబంధన చేసుకోకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అపోస్తుడైన పరిశుద్ధ పౌలు రోమీయులకి చాలా స్పష్టంగా చెప్పినటువంటి వాక్యది. ఈవెన్ ప్రపంచంలో ప్రతి దేవుని బిడ్డకి చెప్తున్న మాట మనతో. హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. లోక మర్యాదను అనుసరించే వాళ్ళందరూ లోకంతో నిబంధన చేసినట్లే.
లోక మర్యాదను అనుసరించి వారందరూ, లోక పద్ధతులను అనుసరించే వారందరూ లోకంతో నిబంధన చేసుకున్నట్లే. ఎందుకు నువ్వు లోకంలో నడిచినట్టు నడుస్తున్నావు అని మనం ఎవరన్నా అన్నామంటే, వారు లోకస్తులతో కలిసి ఏం చేశారంటే నిబంధన చేసుకున్నారు. మంత్ర విద్య ఆత్మలు లోక మర్యాదల చొప్పున నడిపిస్తాయి. ఆమె చెప్దాం. నీకేంటి ఆ లోకంలో అందరు నడుస్తున్న దారిలో నువ్వు వెళ్ళాలంటే ఆమె చెప్దాం. యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఏం చెప్తున్నాడు, మనం లోకానికి వేరే బ్రతకాలంటున్నాడు. లోకస్తులతో కలిసిపోయామని చెప్పలేదు ఆయన. ఆమె చెప్దాం. లోకము, లోక పద్ధతులు, అన్యులతో నిబంధనలు మనం చేసుకుంటే అవే మనకి ఉరవుతాయి అంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. మనం వేటిలో కూడా వారితో నిబంధన చేసుకుని లోక పద్ధతులు చొప్పున నడవకూడదు. ఎందుకని లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపడ్డాము. ఇవన్నీ దేవుని నుండి వచ్చినవి కాదు. మంత్ర విద్య ఆత్మలు ఈ విధమైన వాటిలో పడవేసి దేవుని ప్రజల్ని నాశనం చేయాలని చూస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. లోక పద్ధతులు చొప్పున నడిచే వ్యక్తుల జీవితాల్లో అన్యులతో నిబంధన చేస్తే లోకంలో ఉన్న వాళ్ళు ఎవరో దేవుడిని ఎరిగిన వాళ్ళు కాదు, దేవుడిని ఎరగని వాళ్ళు. ఆమె చెప్పాలి. అందుకనే ఈ లోకం దేవుడిని ఎరగదు కాబట్టి మనం లోకంతో ఏం చేయకూడదంటే నిబంధన చేయకూడదు, లోక పద్ధతులు చొప్పున నడవకూడదు. మంత్ర విద్య ఆత్మలు దేవుని ఎరగని ప్రజల్లా చేయడానికి లోక పద్ధతుల్లోకి నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, లోక సంబంధమైన పద్ధతులకి మనం దూరంగా ఉండాలి. అన్యులకి మీరు దూరంగా ఉండాలి. అన్యులతో మీరు ఏ బియ్యం అందకూడదు, అన్యులతో మీరు ఏ పొత్తు పెట్టుకోకూడదు దేవుడు చెప్తే, ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి పాలుదైన ప్రవహించే కనాన్ దేశంలో వారితో బియ్యం అందుతున్నారు, వారితో కలిసిపోతున్నారు, వారితో నిబంధన చేసుకున్నారు. లేనిపోని కష్టాలు తెచ్చుకున్నారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈవెన్ ఇప్పటికీ చూడండి, లోకంలో చాలా మంది జీవితాల్లో ఆ లోకస్తులతో నిబంధన చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి భయంకరమైన పరిస్థితులు, విపత్తులు భయంకరంగా ఉంటాయి. ఆమె చెప్తాం. నువ్వేమో సత్యంలో నడవాలనుకుంటున్నావు, నీతో సహవాసం చేసి ఆ లోకస్తుడేమో అసత్యంలో నడవాలనుకుంటున్నాడు. నిబంధన కుదురుద్దా? మనమేమో వెలుగులో నడవాలనుకుంటున్నాం, ఆ వ్యక్తి, ఈ లోకంలో నడిచే వ్యక్తి చీకట్లో ఉన్నాడు. వారితో నిబంధన చేస్తే కుదురుద్దా? ఆమె చెప్పాలి. నీతిగా నడవాలనుకుంటున్నాం మనం దేవుల్లో, ఆ వ్యక్తి ఏమో అవినీతితో నడుస్తున్నాడు. వారితో నిబంధన చేస్తే కుదురుద్దా? ఇప్పుడు నువ్వు నిబంధన చేస్తే ఎలా ఉంటుందంటే, ఏమైంది, ఏం పర్వాలేదు అబద్ధం చెప్పినా అని అంటారు. మన దేవుడి దగ్గర మనం అక్కడ దోషులు అయ్యేలా చేస్తే ఈ మంత్ర విద్యాత్మలు. గట్టిగా ఆమె చెప్పాలి. చాలా మందిని లాస్ట్ డేస్ లో మంత్ర విద్యాత్మలు ఈ విధంగా దారుణంగా అన్యులతో నిబంధనలు చేసుకునేలాగా, అన్యుల ఆచారాల ప్రకారం, అన్య పద్ధతులు చొప్పున, లోక మర్యాదల చొప్పున నడిచేలా చేసి ఉరి అయ్యేలా తెచ్చుకుంటున్నట్లు చేస్తాయి. ఆమె చెప్పాలి. యేసు క్రీస్తుని ఆత్మ సంబంధమైన అంధకారం ఈ లోకానికి ఇష్టం. ఈ లోకానికి ఏమి ఇష్టం? ఆత్మ సంబంధమైన అంధకారం, చీకటి అంటే ఇష్టం. మంత్ర విద్య ఆత్మలు ఈ లోక పద్ధతుల చొప్పున నడిచేలా చేసి అన్యులతో ఆయా సహవాసం, అన్యులతో ఆ యొక్క పద్ధతులను నిబంధన చేసుకుని అంధకారంలోకి వెళ్ళేలా ఉరి తెస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మలు ఇంకా లోక పద్ధతుల్లో యేసుక్రీస్తుని ఆయన అనుసరించే వారిని ఈ లోకం ద్వేషిస్తుంది. ఆమె చెప్తాం. కాబట్టి మనం అన్యులతో నిబంధన చేయకూడదు. ఆమె నిబంధన చేస్తే దేవుడే చెబుతున్నాడు, మీరు ప్రత్యేకించబడిన జీవితం జీవించాలని కలిగి ఉన్నవారు అన్యులతో నిబంధన చేయకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. అది బిజినెస్ లోనైనా చేయకూడదు, జీవితంలో అయినా చేయకూడదు, దేనిలోనైనా చేయకూడదు. అది నష్టమే తీసుకొస్తుంది కానీ లాభం మాత్రం తీసుకురాదు. గట్టిగా ఆమె దేవుడే చెప్పాడు, నువ్వు అన్యులతో నిబంధన చేయకూడదు. ఆమె చెప్తాం. ఎందుకంటే వారి సత్యాన్ని ఎక్కిబించరు కాబట్టి మంత్ర విద్య ఆత్మలు దారుణానికి నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, క్షణికమైపోయే ఈ లోకంతో నువ్వు నిబంధన చేసుకోవద్దు. క్షణికమైపోయే ఈ లోక బంధాలతో, ఈ లోక సంబంధాలతో నువ్వు నిబంధన చేసుకోవద్దు. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు లేకుండా నిరీక్షణకు సరైన కారణం కూడా ఈ లోకంలో లేనటువంటి పద్ధతులకు నువ్వు నిబంధన చేసుకోకూడదు. అన్యులకి నిరీక్షణ ఉండదు, దేవుని ప్రజలకు మనకి క్రీస్తులో నిరీక్షణ ఉంది. మంత్ర విద్యాత్మలు ఎవరైతే అన్యులతో నిబంధన చేసుకుంటారో వారికి నిరీక్షణ లేకుండా తీసివేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, లోక స్నేహం దేవునితో వైరం. గట్టిగా ఆమె చెప్పాలి. కాబట్టి ఈ లోకం చెడిపోయింది కాబట్టి, ఈ లోక పద్ధతులన్నీ చెడిపోయి ఉన్నాయి కాబట్టి మంత్ర విద్య ఆత్మలు ఈ లోకంతో నిబంధన చేసుకునేలా
శోధనలోకి నెట్టేస్తాయి. ఆ విధంగా గట్టిగా శోధనలో పడిపోకుండా ఉండాలంటే మనం ఈ లోకంతో స్నేహం చేసే వరంగా ఉండకూడదు, నిబంధన చేసే వరంగా ఉండకూడదు. గట్టిగా చెప్పాలి. గర్వంతో చెడు కోరికలతో నిండి ఉంది ఈ లోకం. ఎలా ఉంది? గర్వం, చెడు కోరికలు. కాబట్టి మనము వీటితో నిబంధన చేసుకోకూడదు. గట్టిగా చెప్పాలి. మంత్రి విద్యాత్మల చేత ఆవరించబడిన ఈ గర్వపు చెడు కోరికలతో నిండి ఉన్న లోక పద్ధతులతో మనం నిబంధన చేసుకోకూడదు. ఇది పూర్తి దుర్మార్గంతో మునిగిపోయింది ఈ లోకం. ఎలా మునిగిపోయింది? పూర్తి దుర్మార్గంతో నిండిపోయి ఉన్న ఈ లోక పద్ధతులతో నిబంధన చేసుకుంటే దేవుని ప్రజలు శోధనలో పడిపోతారు. మంత్ర విద్య ఆత్మలను చేస్తే గట్టిగా లోకంతో రాజీ పడి దాని తీరుకు లొంగిపోకూడదు. మంత్ర విద్య ఆత్మల శోధనలో పడిపోయేలాగా ఎలా చేస్తాయంటే లోకంతో లోక పద్ధతులతో నిబంధన చేసుకుని రాజీ పడిపోయేలా చేస్తాయి. అన్నడు ఎప్పుడు దేవుని బిడ్డలు లోకంతో లోక పద్ధతులతో రాజీ పడకూడదు. వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను అదే బాటలో వెళ్ళాలంటే వాళ్ళందరూ నరకానికి వెళ్తే వాళ్ళతో నరకానికి వెళ్ళడానికైనా దేవుని నమ్ముతుంది. చాలా మంది లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి నలుగురు ఏ దారిలో వెళ్తే నేను ఆ దారిలోనే వెళ్తానంటున్నారు. యేసుక్రీస్తు ఏ దారి చూపించాడు ఆ దారిలో రారట. ఆమె నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసు ప్రభు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక మార్గం అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళే ఏం చేసుకుంటున్నారంటే వేలు సృష్టించుకుంటున్నారు మార్గాలు. గట్టిగా మంచిది. ఇది చాలా మంది ఇలాంటి పద్ధతుల్లోకి వెళ్ళిపోయేలా మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తున్నాయంటే మీరు వెళ్ళిన దారిలోనే మేము వస్తామండి అనే పద్ధతిలోకి వస్తున్నారు. హల్లెలూయా. అది లోక పద్ధతి, లోక మర్యాద. గట్టిగా మంచిద్దాం. ఎన్నడూ ఎప్పుడు దేవుని ప్రజలు క్రీస్తు మార్గాన్ని, మంచి మార్గాన్ని విడిచిపెట్టి దుర్మార్గంతో నిండిన మార్గంలోకి వెళ్ళకూడదు. గట్టిగా మంచిద్దాం. మంత్రి విద్య ఆత్మలు ఆ విధంగా శోధనలో పడిపోయేలా చేస్తే లోకంలో ఏ పరిస్థితులకి మనం రాజీ పడిపోయే వారంగా ఉండకూడదు. అన్యాయంతో రాజీ పడిపోయే వారంగా ఉండకూడదు. అబద్ధాలతో రాజీ పడేవారుగా ఉండకూడదు. అసత్యాలతో రాజీ పడేవారుగా ఉండకూడదు. ద్రోహాలతో అక్రమాలతో రాజీ పడకూడదు. నీకు కనుక ఇది అన్యాయంగా అనిపిస్తుంది, ఇది ద్రోహంగా అనిపిస్తుంది, ఇది మనం చేసేది కాదంటే అది వదిలేయడం మంచిది. ఆ వ్యక్తులు స్నేహం కూడా వదిలేయడం మంచిది. ఆమె చెప్దాం. నువ్వు ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నావు, ముందు నీకు తెలియలేదు ఆ వ్యక్తి దుర్మార్గంతో నిండిన వ్యక్తి అని. కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు తెలిసింది. ఆమెన్. అప్పుడు నువ్వు రాజీ పడిపోయి వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఆ దుర్మార్గం ఎప్పుడైనా నిన్ను కూడా ఏం చేస్తుంది? దోషిగా చేస్తుంది. గట్టిగా మంచిద్దాం. ఆ మంత్ర విద్య ఆత్మల ప్రలోభాలకి లోపడకూడదు. గట్టిగా చెప్పాలి. లోకంతో లోక పద్ధతులతో రాజీ పడిపోయే జీవితం దేవుని ప్రజలకు ఉండకూడదు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అందులో ప్రజలు చెడు మార్గాల్లో ప్రవర్తించేలా చేసే ఆ బలమైన శక్తులు లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో చెడు మార్గాలు తిరిగేలా చేసే ఆ సాతాను శక్తులు తిరుగుతా ఉన్నాయి లోకంలో. గట్టిగా చెడు ఎక్కడుందో అక్కడ సాతాను శక్తి ఉంది. చెడు పనులు ఎక్కడున్నాయో, ఏ కార్యాలయాల్లో ఉన్నాయో, ఏ జాబ్స్, ఏ కంపెనీస్ ఎక్కడైనా ఉన్నాయండి, అక్కడ సాతాను శక్తులు ఏలుబడి చేస్తాయో ఉంటాయి. ఆమె చెప్తాం. కీడు పనులు చేసే చోట, చెడు పనులు చేసే చోట, దుర్మార్గం నిండిన చోట, అన్యాయం చేసే చోట, అక్రమం నిండిన చోట, అవినీతి నిండిన చోట సాతాను శక్తుల బలాలు అక్కడ ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఆమె చెప్తాం. ఆ కార్యాలయాలు ఎవరి నుంచైనా ఏలుబడి చేయొచ్చు, ఎక్కడి నుంచైనా ఏలుబడి చేయొచ్చు. ఆమె చెప్తాం. బట్ అక్కడ మనకు అర్థమవుతుంది ఇక్కడ అంతా అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అంతా అక్రమం జరుగుతుంది, ఇక్కడ అంతా మోసం జరుగుతుంది అని తెలిసినప్పుడు ఆ శోధనలో దేవుని ప్రజలు పడిపోకుండా దాన్ని విడిచిపెట్టేసి యువతలకి రావాలి. ఆమె చెప్తాం. ఏమాత్రం అటువంటి పరిస్థితుల్లో, అటువంటి స్థితిగతుల్లో, అటువంటి పద్ధతుల్లో నిబంధనలు చేసుకోకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకే అన్యులతో నువ్వేం చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంతో ఏం చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మన క్రీస్తు పోలికలకు మార్పు చెందాలి కానీ లోక పోలికలకు మార్పు చెందకూడదు. మంత్ర విద్య ఆత్మలు లోకంలో కలిసిపోయేలా చేసి నాశనాన్ని నడిపించాలి, శోధనలో పడేలా చేయాలని చూస్తాయి. మనం క్రీస్తుని కలిగి ఉన్నాం, మన పోలిక క్రీస్తు పోలికలకు మార్పు రావాలి. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు కోరుకున్న రీతిలో మనం మలచబడకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మార్పు చెందడం అనేది మన అంతరంగాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చే ఒక కార్యం. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూడొచ్చు, హల్లెలూయా, మన అంతరంగ జీవితం కూడా పూర్తిగా వేరుగా ఉండాలి. మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా నడిపిస్తాయంటే శోధనలో పడిపోయేలాగా దుర్మార్గంతో హృదయాలు నింపేసి ద్వేషాలతో, ఈర్ష్యలతో, అసూయలతో దేవుని ప్రేమ లేకుండా నాశనాన్ని నడిపించాలని చూస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మన మనసు ఎప్పుడు క్రీస్తులో క్రొత్తదిగా ఉండాలి. ఎలా ఉండాలి? కానీ మంత్ర విద్య ఆత్మలో హృదయాన్ని, మనసుని చెడగొట్టి చెడు హృదయం చేత
ఆ వ్యక్తి జీవితాన్ని నాశనానికి నడిపించాలని చూస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మన తలంపులు కూడా చాలా చాలా పరిశుద్ధంగా ఉండాలి. ప్రాముఖ్యమైనవి మన తలంపులు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మన ప్రవర్తనను చాలా వరకు మన తలంపులే నిర్ణయిస్తాయి. హల్లెలూయా. సో మంత్ర విద్య ఆత్మలు సోదరులకు ఎలా ప్రవేశించేలా చేస్తాయంటే చెడు తలంపుల ద్వారా, చెడు ఆలోచన ద్వారా మనిషి హృదయాన్ని నాశనం చేస్తాయి అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మన తలంపులు మన అదుపులో ఉంచుకుంటూ గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుని సత్యంతో మన మనస్సును నింపుకుంటూ ఉండాలి. ఆమేన్ చెప్దాం. మన తలంపులు ఎప్పుడైతే మనం అదుపులో ఉంచుకోగలుగుతామంటే దేవుని సత్యాన్ని మనం మన హృదయంలో నింపుకున్నప్పుడు, మన మనసులో దేవుని వాక్యాన్ని నింపుకున్నప్పుడు మన తలంపులు మనం అదుపులో ఉంచుకోగలుగుతాం. మంత్ర విద్య ఆత్మలు దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని మంత్ర విద్య ఆత్మలు మన తలంపుని చెడగొట్టి నాశనం చేసి ఆ వ్యక్తి జీవితాన్ని శోధనలోకి నెట్టేలా చేస్తాయి. సో కాబట్టి మనం ఏం తలుస్తున్నాము, ఎలాంటి ఆలోచిస్తున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. గట్టిగా ఆమేన్ చెప్దాం. కొంతమంది తలంపులు చూడండి ఎంతో దుర్మార్గంగా ఉంటాయి. హల్లెలూయా. ఎంతో దుర్మార్గంగా తలస్తా ఉంటారు. అది మంత్ర విద్య ఆత్మల చేత వారు పూర్తిగా హృదయాన్ని చెడగొట్టుకుంటున్నటువంటి స్థితిలో ఉందన్నమాట. వాళ్ళు దేవుని సత్యాన్ని వాళ్ళ హృదయంలోకి మనసులోకి తీసుకోరు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారు దేవుని సత్యం హృదయంలోకి వెళ్ళదు. సో వాళ్ళ హృదయాలు మనసులు ఎలా ఉంటాయంటే పూర్తిగా వారి తలంపులు చెడిపోయి ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ రాత్రి కాలసిన మంత్ర విద్య ఆత్మల ద్వారా హృదయ తలంపులు చెడిపోయేలా చేసి అన్యులతో నిబంధన, లోకస్తులతో నిబంధన, లోక పద్ధతులతో నిబంధన చేసుకునేలా చేసే, శోధనలో పడిపోయేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలనేది కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును. మనము వీటిలో ఎక్కడ దేవుని ప్రజలు చెక్కిబడకూడదని, శోధనలో ప్రవేశించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎన్నడూ వీటితో మనము చిక్కుబడకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. వీటిలో మనం ఎన్నడూ కూడా ఈ దేవుని చిత్తంలో లేని వాటి జోలికి మనం పోకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. చాలా మెలకుగా ఉండాల్సిన దినాలు ఇవి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నారు, చిక్కుపడిపోతారు, శోధనలో పడిపోతారు అంటున్నాడు. ఈ లోక సంబంధమైన లోక ఉరుల్లో పడిపోతారు. ఇట్లాంటివి కనుక మీరు ఆశిస్తే అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. యెహోషువ 23:13. అక్కడ మనం చూసినట్లయితే 23:13లో మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ పక్కల మీద కొరడాలుగాను మీ కన్నులు ముళ్ళుగా ఉందురు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. ముందుగా తెలియజేయడానికి జనులకు ఒక ఉపదేశం చేస్తున్నారు. అక్కడ గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏమని చెబుతున్నారంటే చూడండి, మీ దేవుడని యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఎందుకంటే అన్యులతో నిబంధన చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలకి బట్టి గతి ఎలా ఉంటుందో యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే స్పష్టంగా అక్కడ మనకి తెలియజేయబడుతున్న వచనాల ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏమని రాయబడింది? వారిని తరిమివేయడం అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు కొన్ని షరతుల పైన ఆధారపడి ఉంటాయి. దేవుని వాగ్దానాలు కొన్ని షరతుల పైన ఆధారపడు. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా. అలా ఒక షరతు అంటే ఏంటి? నువ్వు గనక నేను చెప్పినట్టు చేస్తే నేను అప్పుడు నీకు చేయాల్సింది చేస్తా అని ఆమేన్ చెప్దాం. విధేయత గొప్ప ఆశీస్సులను, అవిధేయత విపత్తును తెచ్చిపెడతాయి. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి చూపించాల్సిన విధేయతను చూపించకపోగా వారు చూపించినటువంటి అవిధేయత మూలంగా విపత్తును తెచ్చుకున్నారు శత్రువుల ద్వారా. ఆమేన్. ఎవరితో అయితే దేవుడు నిబంధన చేసుకోవద్దన్నాడో ఆ ప్రజలతో నిబంధన చేసుకున్నప్పుడు లేనిపోయిన విపత్తు తెచ్చుకోవాలి. గట్టిగా ఆమేన్. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని ప్రజల జీవితాల్లో ఎవరితో నిబంధన చేసుకోకూడదు వారితో నిబంధన చేసుకుని లేనిపోయిన తలనొప్పులు, లేనిపోయిన విపత్తులు తెచ్చుకుంటున్నారు ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆవరించబడి. ఆమేన్. ఏదో మొహమాటానికి కాదని లేక తీసుకోవడం, మొహమాటానికి కాదని లేకుండా వారితో వెళ్ళడం, మొహమాటానికి కాదని లేకుండా వారితో సహవాసం చేయడం, మొహమాటానికి కాదని లేక వారితో తిరగడం, ఇది చాలా డేంజర్. ఆమేన్ చెప్దాం. నిక్కచ్చిగా మన మాట ఉండాలి. నేను రాను అని చెప్పగలగాలి. ఏదైనా దేవుని చిత్తంలో లేని ప్రదేశానికి వెళ్ళి దేవుని చిత్తంలో లేనివి వారు చెప్తున్నప్పుడు
ఖచ్చితంగా నిర్మోహమాటంగా ధైర్యంగా నేను రాను అని చెప్పాలి. ఆమె చెప్పాలి. అలాగే నేను ఇలాంటివి చేయను అని చెప్పండి. ఏదైతే దేవుని చిత్తంలో లేని నిబంధనలు వాళ్ళు అడుగుతున్నప్పుడు, అలాంటి పద్ధతులు మన ముందు కనబడుతున్నప్పుడు నేను అలాంటి పనులు చేయను అని చెప్పగలగాలి. గట్టిగా ఆమె చెప్పాలి. అన్యులు చాలా మందిలో కొంచెం రెట్టించే వాదాలు ఉన్న వారితో చాలా చాలా వివేచనతో నడుచుకోవాలి. గట్టిగా ఆమె చెప్పాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు వారితో ఏకీభవించారు కాబట్టి వారు అవిధేయత చూపించడం వల్ల గొప్ప విపత్తు వచ్చి వారి మీద పడింది. గట్టిగా ఆమె చెప్తాం. ఏంటో ఆ విపత్తు? హల్లెలూయా. దేవుడు యెహోవా మీ దగ్గర నుంచి ఈ జాతులను వెళ్ళగొట్టడం మానుకుంటాడు, మీరు తెలుసుకోవాలి అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలు. ఆమె వాళ్ళు మీకు ఎలా ఉంటారంట, మీకే బోనుల్లాగా ఉంటారంట. గట్టిగా ఆమె చెప్తాం. మిమ్మల్ని వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టలేదు శత్రువుల్ని, వారితో వీవందొద్దని చెప్పాను నేను, మీరు వీవందారు. మీ పిల్లలు వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలు మీరు చేసుకుంటున్నారు అన్యులతో. నేనేమని చెప్పాను, వెలుగుకి చీకటికి, చీకటికి వెలుగుకి పొత్తు కుదరదని చెప్పాను కదా, ఇప్పుడు ఆ చీకటిలోనే మగ్గండి అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. మంత్రి విద్య ఆత్మలు ఎలా శోధనలో పడేస్తాయో చూడండి. గట్టిగా ఆమె చెప్పండి. మీ దేవుడు యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో లేకుండా పోయే వరకు వాళ్ళు మీ పక్కల్లో కొరడాల్లాగా ఉంటారంట. వాళ్ళు కొడతారంట. ఆమె చెప్పాలి. మీ కళ్ళల్లో సూరాల్లాగా ఉంటారంట, గుచ్చుతారని. ఆమె చెప్దాం. అన్యులతో నిబంధనలు చేస్తే, లోక పద్ధతులతో నిబంధన చేస్తే అవే పొడుస్తాయి. లోక పద్ధతులే మనల్ని గాయాలు చేస్తాయి. కాబట్టి ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఎంత మాత్రం కూడా మనం లోకంలో ఉరిని తెచ్చుకోకూడదు, లోక పద్ధతుల ద్వారా ఉరిని తెచ్చుకోకూడదు, లోకాలలోని క్రియల ద్వారా ఉరిని తెచ్చుకోకూడదు. అది శోధనలో ప్రవేశించేలా చేస్తుంది. గట్టిగా ఆమె చెప్తాం. శోధనలో పడేలా చేస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25 చూసినట్లయితే శోధనలో పడవేయడానికి మంత్ర విద్య ఆత్మలు ఇక్కడ ఎలా నడిపిస్తాయో రాయబడి ఉంది. 20వ అధ్యాయం 25వ వచనం. వివేచింపగా ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తరువాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. ఆమె చెప్తాం. పరిశుద్ధ మొక్కుబడుల్లో పాటించాల్సిన విషయాల గురించి ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. మనం ఏదైనా చేయగలిగితేనే మొక్కుకోవాలి. మనం చేయలేనప్పుడు ఏం చేయకూడదంటే మొక్కేకూడదు. కొంతమంది ఏంటంటే అత్యుత్సాహం ఎక్కువైపోయి, గట్టిగా ఆమె చెప్పాలి, ఎలా మాట్లాడతారంటే ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు, ఇక దేవుడు నాకు ఇది చేశాడు కాబట్టి నేను అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా, అలా చేసేస్తా, ఎలా చేసేస్తాను, వాగ్దానాల మీద వాగ్దానాల ప్రతిష్ఠ చేస్తారు. తీరా అవన్నీ జరిగిన తర్వాత చేస్తారా అంటే ఇదే దేవుడు ఏమన్నాడు, ఇదే నీకు ఉరి, నువ్వు నా పరిశుద్ధమైన స్థలంలో మొక్కుబడి చేసి మరలా వెనక్కి వెళ్తున్నావా అని చెప్పి దేవుడు ఏమన్నాడు ఇక్కడ, మనిషి ఆలోచించకుండా ఏదైనా దేవునికి ప్రతిష్ఠ చేస్తానని చెప్పి, నీకు ఇది నేను ప్రతిష్ఠ చేస్తానయ్యా అని ఆలోచన లేకుండా చెప్పి, గట్టిగా ఆమె చెప్పాను, తర్వాత ఆ మొక్కుబడిని గురించి మళ్ళీ విచారిస్తే అతడు వలలో చిక్కుకున్నట్టే. ఆమె చెప్పాలి. అసలు ఎందుకు మొక్కుకున్నానా, ఎలాంటి మొక్కు అనే మాట కూడా మొక్కుకున్న తర్వాత మనకే రాకూడదు. ఆమె కానీ ఈరోజు చాలా మంది ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎంత మంది అంటే వాళ్ళకి ఏదో జరిగేంత వరకు, ఏదో కార్యం అయ్యేంత వరకు దేవా ఇది నీకు ప్రతిష్ఠితం అంటారు. ఆ కార్యం జరిగిపోయిన తర్వాత అరే ఇంత గొప్ప ప్రతిష్ఠ ఎందుకు చేశాను, నేను ఇలాంటి మొక్కుబడి ఎందుకు చేశాను విచారిస్తే, అలా విచారించే పద్ధతే పెద్ద శోధనలో చిక్కులో పడేస్తుంది. దేవుడు ఆటలాడుకునే బొమ్మగా, ఆయన సజీవుడు, జీవం కలిగిన దేవుడు. మన నోటల నుంచి ఒక్క మాట ఆయన కోసం వచ్చిందంటే అది ఖచ్చితంగా ఏమైపోవాలి, జరిగిపోవాలి. ఆమె చెప్పాలి. దాన్ని వెనక్కి తీసుకోకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. నష్టపోవాల్సి వస్తుంది. పరిశుద్ధమైన మొక్కుబడుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శోధనలో ఈరోజు ఎందుకు చాలామంది పడుతున్నారు చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే కొంతకాలం వరకు దశంభాగాలు ఇవ్వగలుగుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారని చెప్తారు, వాళ్ళు కష్టం వచ్చిన శ్రమ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ముందే అయిపోయింది, ఈ దశంభాగాన్ని కూడా ఏం చేస్తారంటే ఆమె ఆమె అది కూడా శోధనలో పడేస్తుంది. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో ఆ చర్చికి నీ దశంభాగం ఇచ్చుకొని సాగు దేవుని స్తోత్రం. కానీ వాడకు ఖర్చుల కోసం. తర్వాత ఇప్పుడు ఇంత అయింది, ఇప్పుడు మన దగ్గర అమౌంట్ లేదు, నెలాఖరు వచ్చేసింది, సర్లే ప్రస్తుతానికి దశంభాగం. ఎంత డేంజర్ అంటే అంత డేంజర్.
ఆమె చెప్తాం. మరి దేవుడు నాకు తెలిసినంత వరకు ఆయనకి పర్ఫెక్ట్ గా దశభాగం ఇచ్చే వారికి అంత కరువు మాత్రం రాని పట్టుకోండి. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకంటే అది దేవుడికి నువ్వు ఇస్తున్నటువంటిది కృతజ్ఞతగా ఆమె చెప్తాం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి దిగజారిపోయినంత కొంతమంది రకరకాలుగా వారి దశభాగాలను ఏం చేస్తూ ఉంటారంటే వాడేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు అది ఎంత చిక్కుల్లో పడేలా శోధనలో పడేలా చేస్తుంది. మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన మరి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ముక్కలు చేస్తారండి. హల్లెలూయా. గట్టిగా ఆమె నెల కాదు, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి బిగ్ అమౌంట్ కనపడుతుంది అంట. అప్పుడు ఆమె చెప్తామే, నువ్వు 3 నెలలకి ఇచ్చినా, 6 నెలలకి ఇచ్చినా, నెలకి ఇచ్చినా అదే అమౌంట్, అదే అర్పణ. ఆమె చెప్తామే. గొప్పల కోసం చెప్పుల వరకు వెళ్ళకూడదు. గట్టిగా ఆమె చెప్తామే. ఈ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే ఆ అర్పణను ప్రతిష్ట లేకుండా, ప్రతిష్ట చేసిన తర్వాత కూడా విలువ లేకుండా చాలా మంది ఈరోజు దశభాగాల విషయంలో శోధనలో పడిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దీని మీద చాలా సబ్జెక్ట్ చెప్పొచ్చు, దేవరామని మహిమ. కానీ శోధనలో పడిపోవడానికి చాలా మంది కారణాలు ఇదొకటి. ప్రతిష్ఠితమైన మొక్కుబళ్ళను మొక్కేసుకుని మరలా వెనక్కి తీసేసుకోవడం అనమాట. దాన్ని అంటే ఎందుకు చేశాను అని అనుకోవడం, ఇవ్వలేకపోవడం, లేకపోతే వాటిని ఖర్చు చేసేసేయడం. ఇది చాలా చాలా చిక్కుల్లో పడేసేలాగా, శోధనలో పడేసేలాగా, ఊరిలో పడేసేలా చేస్తాయి. ఆమె చెప్తాం. ఎందుకంటే ఈ సత్యం తెలియకపోతే అది అలాగే మరుగు నుండిపోయి ఆ శోధన ఉండిపోవాల్సి వస్తుంది. ఆమె చెప్తాం. చాలా మంది కష్టార్జితాల ద్వారా శోధన ఎందుకు, వారికి మంత్ ఎండింగ్ వచ్చేబడి శోధన ఎందుకు, లాక్స్ ఆఫ్ లాక్స్ సాలరీస్ వచ్చే వాళ్ళు ఉన్నారు. గట్టిగా ఆమె చెప్తాం. మరి థౌజండ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆమె చెప్తాం. బట్ వాళ్ళ నోటి దగ్గరికి వెళ్ళేపాటికి మాత్రం కరువు, అప్పు. ఆమె ఏంటంటే ముందు వీళ్ళు పరిశుద్ధమైన మొక్కుబడి చేస్తారు, ప్రతిష్ట చేస్తారు. కానీ అవి పెరిగే కొద్దికి వాళ్ళకి ఇవ్వడానికి ఏం రాదంటే, ఇది దీనికి ఉపయోగిస్తే పోద్ది కదా, ఇది దానికి ఉపయోగిస్తే పోద్ది కదా. దేవుడు ఎలా కనపడతాడంటే వారికి డబ్బు దగ్గరికి వచ్చేపాటికి చాలా ఇలా వ్యతిరేకమైనటువంటి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి మృక్కుబళ్ళు కూడా వెనక్కి తీసుకుంటారు. అది చాలా ప్రమాదం. గట్టిగా నువ్వు మొక్కుకోకపోతే మొక్కుకోని వ్యక్తిగానే ఉండు. గట్టిగా మంచిది. కానీ మొక్కుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంటే అది నేను శోధనలో పడేస్తుంది. ఆ మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయి, ఇవ్వకపోతే ఏమైందిలే, ఇప్పుడు నీ కష్టం ఎంత ఉంది, ఇప్పుడు నువ్వు కట్టేటివి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎంత ప్రాబ్లంగా ఉందో, సో నీ సమస్యను బట్టి ఇప్పుడు అది వాడుకున్నా ఏం పర్వాలా, ఖర్చు చేసిన ఏం పర్వాలా, ఈ నెల ఇవ్వకపోయినా పర్లా, 2వ నెల ఇవ్వకపోయినా పర్లా, 3వ నెల అసలు ఇవ్వకపోయినా పర్లేదు. చాలా భయంకరమైన ఉరి ఇది. చాలా భయంకరమైన శోధనలోకి మంత్ర విద్య ఆత్మలు నెట్టివేస్తాయి. కాబట్టి ప్రతిష్ఠితమైన అర్పణ తెలిసిన తర్వాత ఆ మొక్కుబడి విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేవారుగా ఉండకూడదు, విచారించేవారుగా ఉండకూడదు. అలా విచారిస్తే చిక్కుల్లో పడతారా, వాళ్ళల్లో పడతారా. దేవుడు చెప్తున్నాడు, సాతాను వాళ్ళలో మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి శోధనలో పడి బయటికి రాలేరు. ఆర్థిక సంబంధమైన శోధన విపరీతంగా ఉంటది వాళ్ళకి. ఆమె చెప్తాం. అలాగే ఫైనాన్షియల్ ఉచ్చులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటాయంటే, ఇటువంటి వారు నిజంగా ఎక్కువగా ఇలాంటి అర్పణలు ఎవరు చేస్తారో తెలుసా, పేదవాళ్ళు చేయరు. పేదవాళ్ళు వాళ్ళు కొన్ని దాంట్లో ఇచ్చేస్తారు దేవుడికి. ఎవరు చేస్తారు మీరు చెప్పండి, బాగా డబ్బున్న వాళ్ళు చేసేస్తారు. మాకింత రావాలండి అమౌంట్, కోట్లో రావాలి, నాకు గనక వచ్చిందంటే 1 కోటి రూపాయలు దేవుడికి ఇచ్చేస్తారు. అసలు వాళ్ళే ఎవరు గట్టిగా మంచి. పాపం కొంతమంది ఇట్లాంటి వాళ్ళ మీద నమ్మకాలు పెట్టుకుంటారు. గట్టిగా మంచి. వాళ్ళ పని జరగడానికి ప్రతిష్ఠతను అడ్డు పెట్టుకుంటారు, పరిశుద్ధమైన మొక్కుబడిని అడ్డు పెట్టుకుంటున్నారు. అది ఎవరు చూస్తూ ఉంటారు. ఒకవేళ దేవుడు మహాకృపను బట్టి వాళ్ళ జీవితాల్లో రావాల్సిన అమౌంట్స్ రావడము, మరి వాళ్ళ ల్యాండ్స్లోనో, వారి ప్రాపర్టీస్లోనో, లేకపోతే వారు రావాల్సిన అమౌంట్స్ విషయాల్లోనో దేవుని మహాకృపను బట్టి డోర్ ఓపెన్ అయింది అనుకోండి, ఇంకా మరలా వాళ్ళ అడ్రస్ ఉంటారా. అదే పరిశుద్ధమైన మొక్కుబడి మొక్కి ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు అన్నమాట. ఇదంతా ఎవరు చూస్తున్నారు, దేవుని నామమున మహిమ కలుగును గాక. నువ్వు ఎంత తప్పుందో నిన్ను ఎవరు అడగమనలేదు కదా, నువ్వు ఎందుకు పరిశుద్ధమైన మొక్కుబడి చేయాలి. ఆమె చెప్దాం. దేవుని సన్నిధిలో అంటే నీ అవసరత తీర్చడానికి, నీ అవసరత తీర్చబడడానికి దేవుడిని అడ్డుగా పెట్టుకుంటావా. గట్టిగా ఆమె చెప్దాం. అదే నీకు వల ఇద్ది, అదే నీకు బోన ఇద్ది, అదే నీకు ఊరైద్ది. గట్టిగా ఆమె చెప్దాం. అందుకని పరిశుద్ధమైన మొక్కుబడిని అడ్డుగా పెట్టుకుని దేవుడిని ఏదో ఈ పని జరిగిస్తే నీకు ఇది, దేవుడు ఏమి
నువ్వు ఇచ్చే దానికోసం ఎదురు చూడట్లా. గట్టిగా ఆమెన్ చెప్తాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. అది నువ్వు మొక్కుబడి. గట్టిగా ఆమెన్ చెప్తాం. నువ్వు అనుకున్న దాన్ని నువ్వు చెల్లించాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనస్ఫూర్తిగా ఏం చేయాలని చెల్లించాలి. దాని గురించి మరలా విచారించబడడం, లేకపోతే బాధపడడం ఇలాంటివి చేయకూడదు. దానివల్ల వచ్చే నష్టాలు ఎదుర్కోకూడదు, శ్రోతలు ఎదుర్కోకూడదు. ఆమె చెప్తాం. చాలా మంది ఇలా పరిశుద్ధమైన మొక్కుబడులు చేసేస్తారు. నాకు కనుక ఇన్ని లక్షలు వస్తే అది చేసేస్తాను, కోట్లు వస్తే ఇన్ని చేస్తాను. ఇలాంటి వాళ్ళకి ఏది జరగదు. ఆమె చెప్తాం. ఎవరికి తెలుసు ఇలా హృదయం? ఆమె చెప్తాం. నిజంగా ఆ భయం వాళ్ళకు ఉండదు. ఏంటో పరిశుద్ధమైన మొక్కుబడి అంటే వాళ్ళు అప్పులు చేసినంత ఈజీ అనుకుంటున్నారు, వాళ్ళు పోగొట్టుకున్న ఆస్తి అంత ఈజీ అనుకుంటున్నారు. గట్టిగా ఆమె చెప్పమే. మంత్ర విద్య ఆత్మలు ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన మృక్కుబళ్ళు వారి చేత చేయించి వారిని ఆ వలల్లో ఆ చిక్కుల్లో పడిపోయేలా, ఆ శోధనలో పడిపోయేలా చేసి అందులో బయటికి రాకుండా ఫైనాన్షియల్ క్రైసిస్ వాళ్ళలో ఆర్థిక సంబంధమైన లోట్లు, కొరతలు, లేముల్లో చిక్కుపడిపోయేలా చేస్తాయి. ఈరోజు చాలా మంది విపరీతమైన అప్పుల మీద అప్పులు, వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు, బార్ వడ్డీలని, అలాగే ఊపిరి తీసుకోలేనంత పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం ఇట్లాగే ఏవో సమ్ క్రిస్టియన్స్ మనం దేవుని ప్రజలు చూసినట్లయితే వారి ఎక్కడో పరిశుద్ధమైన ఒకవేళ మొక్కుబడులు ఎక్కడ తప్పి ఉన్నట్లయితే పరిశీలన చేసుకుని ఆ మంత్ర విద్య ఆత్మలకు చోటు ఇవ్వకుండా ఆ పరిశుద్ధమైన మొక్కుబడుల విషయంలో అనుకున్న రీతిలో వాళ్ళు దేవుని సన్నిధిలో చెల్లించడం మంచి మనస్ఫూర్తిగా. ఆమె చెప్పాలి. అప్పుడు అవన్నీ కొట్టివేయబడతాయి. హల్లెలూయా. తెలియజేయబడిన సత్యాన్ని గ్రహించగలిగితే అవి విడుదల పొందుకుంటాయి. ఇంకోటి మంత్ర విద్య ఆత్మలు ఎలా శోధనలో పడిపోయేలా చేస్తాయంటే సామెతల గ్రంథం 29:8 చదువు. 29:8 అక్కడ చూడండి. అపహాసకులు జ్ఞానులైనటువంటి వారి కోపాన్ని ఏం చేస్తారంట? సో మంత్ర విద్య ఆత్మలు అపహాస్యం చేత శోధనలోకి నెట్టివేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. అపహాస్యాన్ని ఎవరి జీవితంలో అయినా మనం చూసినట్లయితే ఇది ఎలాగంటే ఎవరిని కూడా మనం అపహాస్యం చేయకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. అపహాస్యం వేళాకోళం చేసే వాళ్ళు పట్టణాన్ని రేపుతారు. వేళాకోళం చేసేవాళ్ళు తెలుసు కదా, అపహాస్యం చేసేవాళ్ళు. గట్టిగా ఆమె చెప్పాలి. వాళ్ళు శోధనలో పడిపోతారు. వేళాకోళం వాళ్ళని చూసి వేళాకోళం చేయడం, వీళ్ళు చూసి వేళాకోళం చేయడం, ఇట్లాంటి వాళ్ళకి ఉరి శోధనలు పడే రెడీగా ఉంటుంది. గట్టిగా ఫర్ ఎగ్జాంపుల్ దేవుని ప్రజలు మనం చూసినట్లయితే దావీదు నాట్యం ఆడుతున్నప్పుడు ఎవరు వేళాకోళం చేశారు? మీకాల్. దావీదు భార్య అయినా, సౌలు కూతురైనా మీకాల్. రాజు అయి ఉండి సిగ్గు లేకుండా ప్రజలు ఎదుటాల నాట్యం చేస్తున్నాం అని చెప్పి వేళాకోళం చేసింది. ఆ వేళాకోళానికి ఏంటి అందుబడిన శిక్ష? జీవితాంతం మికాల్కి గర్భం మూయబడింది. గట్టిగా ఆమె చెప్పాము. అపహాస్యం ఎలాంటి శోధనలో పడేసింది మికాల్ని? ఆమె చేసిన వేళాకోళం వల్ల ఆమె పొందుకుంది ఏంటి? జీవితాంతం గర్భం తెరవబడకపోవడం, సంతానాలేమి. గట్టిగా ఆమె చెప్పాము. అంటే ఆమె చేసిన వేళాకోళం, ఆమె చేసిన అపహాస్యము తనని ఎలాంటి శోధనలో పడేలా చేసినాయి అంటే ఈ విచ్ క్రాఫ్ట్ మంత్ర విద్య ఆత్మలో గర్భమే లేకుండా చేసినాయి అనమాట. అంటే గర్భధారణ లేకుండా, పిల్లలు పుట్టే స్థితి లేకుండా చేసినాయి. ఆమె చెప్పడం. చాలా మందిలో మనం చూడొచ్చు ఈ మంత్ర విద్య ఆత్మలు అపహాస్యాలు చేయడం, హేళన చేయడం, వేళాకోళం చేయడం, వాళ్ళని చూసి వేళాకోళం చేయడం, వీళ్ళని చూసి వేళాకోళం చేయడం, ఇవన్నీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎవరిని మనం వేళాకోళం చేయకూడదు, మనం ఎవరిని అపహాస్యం చేయకూడదు. మికాలు చేసిన పనేంటి ఇక్కడ చెప్పండి? దావీదు చక్కగా దేవుడిని ఏం చేస్తున్నాడంటే ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నాడు. నీకు చేతనైతే నువ్వు కూడా వెళ్ళి ఆయన నీ భర్త ఆయనతో కలిసి నువ్వు కూడా ఏం చేయాలంటే ఆరాధన చెయ్యి. కొంతమంది భార్యలు వాళ్ళ భర్తలు ఎంతో మంచిగా దేవుడిని ఆరాధిస్తూ ఉంటే వీళ్ళకి నచ్చక అసూయ చేత ఈరోజు ఇలా చేసేవేంటి, అలా చేసేవేంటి అని చెప్పేసేసి ఆ ప్రజల ద్వారా దావీదికి మెప్పొచ్చేస్తుంది. అక్కడ ఆమె చెప్దాం. ఇది తట్టుకోలేక కొంతమంది భార్యలు లేదా భర్తలు ఇలా ఎవరు వాళ్ళ వైఫ్ మంచిగా ఉంటే లేకపోతే దేవుని ఆత్మీయతలో ఇలా వేళాకోళం చేస్తే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వేళాకోళం చేసి వీళ్ళు శోధనలో పడతా కారణం అవుతుంది. అదేంటి పిల్లలు లేకుండా అయిపోవడం అనేది చిన్న విషయమా చెప్పండి? ఆమె చెప్దాం. వంశాంకురం లేకుండా అయిపోవడం అనేది చిన్న విషయమా? వేళాకోళం చేసే వాళ్ళ జీవితాల్లో చూడండి, అపహాస్యం చేసే వాళ్ళ జీవితంలో గర్భాలు మూయబడతాయి అనేది మికాల్ జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఆమె చెప్దాం. ఎందుకంటే ఆమెకి లాస్ట్ వరకు ఏం లేదని దేవుడు మాట్లాడుతున్నాడంటే గర్భఫల ద్వారం తెరవలేదు. ప్రతి ఒక్కరిని చూసి వేళాకోళం చేయడం,
నేను మరలా చెప్తున్నా, మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఉంటాయో సేవకులను వేళాకోళం చేస్తూ ఉంటారు, విశ్వాసులను వేళాకోళం చేస్తూ ఉంటారు. వాళ్ళకంటే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని వయసు ఏమి తారతమ్య బాధ లేదు, ఎలా పడితే అలా మాట్లాడి వేళాకోళం చేసే వాళ్ళ జీవితాల్లో దారుణమైనటువంటి శోధన ఉంటుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సో మికాల్ చేసిన పొరపాటును మనం చూడొచ్చు. శోధనలో ఆమెకు అంత శోధన రావడానికి కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్న దావీదుని ఏం చేసిందంటే ఆమె వేళాకోళం చేసి అపహాస్యం చేసింది. ఆమె చెప్దాం. అక్కడి నుంచి ఆమెకి గర్భఫల ద్వారం అనేది లేదు. గట్టిగా ఆమె చెప్పండి. దేవుని బిడ్డల జీవితాల్లో వేళాకోళాలు ఉండకూడదు, అపహాస్యం చేసే స్థితి ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్పాలి. శోధనలో మికాల్ లాంటి పరిస్థితి ఎవరికి చోటు చేసుకోకూడదు. మంత్రి విద్య ఆత్మలు అంత దారుణమైన పరిస్థితికి నడిపిస్తాయి. వేళాకోళాల అపహాసాలు పరిహాసాల్లోకి నడిపించి. గట్టిగా ఆమె చెప్దాం. ఇంకా మంత్రి విద్య ఆత్మలు ఏ విధంగా మరి శోధనలో పడేలా చేస్తాయంటే, మొదటి తిమోతి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. మొదటి తిమోతి. ఇంకొక మాటను నేను చెప్పాలనుకుంటున్నాను. లేయా రాహేలు వాళ్ళిద్దరు ఎవరు? అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు. లాబాను యొక్క ఇద్దరు పెద్ద కుమార్తె చిన్న కుమార్తె రాహేలు. ఇప్పుడు యాకోబుకి లాబాను మోసం చేసి మేనమామ మొదట ఎవరినిచ్చి పెళ్లి చేశాడంటే జబ్బు గండ్లతో ఉన్న లేయానిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత ఆమెను కూడా 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మరలా ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే తాను ఎంతో ఇష్టపడి ప్రేమించి రాహేలు చేసుకున్నాడు. కానీ గర్భఫల ద్వారా ఎవరికి తెరవబడింది? పెద్ద కుమార్తె అయినా యాకోబు పెద్ద భార్య అయినా మొదటి భార్య అయినా లేయగా తెరవబడింది. జబ్బు కళతో ఉన్న లేయగా తెరవబడింది. ఆమె చెప్తాం. ఎవరికి తెరవబడలా? ఎంతో ఇష్టంగా ప్రేమించి ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి మరీ పెళ్లి చేసుకున్న ఆమెకి మాత్రం తెరవబడా? గర్భఫల తెరవబడి. ఎందుకు తెరవబడలా? రాహేలు లేయని చూసి ఏం చేస్తుంది? సూయపడింది. హేళన చేసి ఉంటుందా? వేళాకోళం చేసి ఉంటుందా? చెప్పాలి. చేసిందా? బైబిల్లో ఉందా? ఎలా మాట్లాడిందంటే తానే అందమైన దానిలాగా వాళ్ళక్క ఎలాగో కొంచెం జబ్బు కలదు కాబట్టి వేళాకోళం చేసి ఉండదు. అందుకనే రాహేల్కి ఏమైంది? గర్భఫలం మూయబడింది. గట్టిగా ఆమె చెప్తాం. బైబిల్లో చాలా మంది గర్భఫలాలు మూయపడడానికి రీజన్ వేళాకోళపు ఆత్మల చేత, పరిహాసపు ఆత్మల చేత, ఇతరులను చిన్న చూపు చూడడం వల్ల మూయబడ్డాయి. అవునన్నా కాదన్నా ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అవునా కదా? ఇప్పుడు వరకు మనం చూసింది ఎంతమంది? మికాలు. ఇప్పుడు ఎవరి గురించి ధ్యానం చేస్తాం? రాహేలు. ఆమె చెందాం. ఈవెన్ శారాను కూడా మనం తీసుకోవచ్చు. ఎలాగనంటే సాక్షాత్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే ఆతిథ్యం తీసుకుంటున్నాడు. ఎవరి ద్వారా? అబ్రహాం ద్వారా. ఆమె ఎక్కడుంది? గుడారంలో ఉంది. సరే, దేవుడు ఏం చేశాడు? మరలా వచ్చే సంవత్సరం మీ దగ్గరికి వస్తాం, అప్పటికి మీ భార్య కౌగిట్లో అబ్రహాం కుమారుడు ఉంటాడు. అబ్రహాం నమ్మాడు. శారా నమ్మిందా? ఏం చేసింది? నవ్వు ఎప్పుడు వచ్చింది? నవ్వు కూడా దేనికి సంబంధించింది? అభాసం. ఇలాగే చెప్తాడు దేవుడు. అసలు నాకు జరిగిద్దా పెట్టిద్దా? పరిహాసం. ఎవరి మాటకి? దేవుని మాట. సాక్షాత్తు జీవం కలిగిన దేవుడి మాటకి ఆమె పరిహాసపు నవ్వు నవ్వింది, అభహాసపు నవ్వు నవ్వింది. నమ్మలా దేవుడి మాటనే. నీ పరిస్థితులతో దేవుడు పని లేదు. అవునా? ఏ స్థితిగతులైనా మార్చగలిగింది ఎవరు? దేవుడే. శారా ఆ పరిహాసపు నవ్వు మూలంగా దేవుడు గద్దించడామని ఏమన్నాడు? నువ్వెందుకు నవ్వేవు? నా మాట నమ్మకం లేదా నీకు? నేను నవ్వలా అని అబద్ధం చెప్పింది. మళ్ళా ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు ఎలాంటి శోధనలు పడేస్తాయి చూడండి. దేవుడి మాటనే నమ్మనివ్వకుండా అపహాస్యపు నవ్వులు, పరిహాసపు నవ్వులు ఈ రోజు ఎంతో మందిలో లేవు. దేవుడి వాగ్దానాల విషయాల్లో నమ్మకాలు లేకుండా. ఆమె చాలా మంది ఇలాంటి పరిహాసపు నవ్వుల చేత, అపహాసపు నవ్వుల చేత, వికృతపు నవ్వుల చేత దేవుడు చెప్పింది జరిగినప్పుడు చూద్దాంలే, అసలు జరగదులే. సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎవరు? జకరియా. దేవదూత వచ్చే మాట్లాడుతుంది గాబ్రియల్ దూత. దేవాలయంలో దేవుని సన్నిధిలో అర్పణ అర్పిస్తున్న టైం, ధూపం వేస్తున్న టైంలో ఏమన్నాడు? ఇది నాకెలాగూ జరుగును అనే మాట. దేవుని దగ్గర మాట్లాడడం నమ్మకం కలిగి మాట్లాడిన మాట, నమ్మకం లేక మాట్లాడింది. సోదరులో పడ్డాడా లేదైనా? యోహాను పుట్టేంతవరకు మోగొడే. అపహాస్యం, పరిహాసం, దేవుడి మీద నమ్మకం లేకుండా వెర్రి నవ్వులు నవ్వడం.
ఇవన్నీ శోధనలో పడేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. నా దేవుడు ఎలాగైనా చేస్తాడు, నా దేవుడికి అసాధ్యమైంది లేదు, నా దేవుడు సమస్తం సాధ్యం చేయగలిగిన సర్వశక్తిమంతుడని నా మంత్ర విద్య ఆత్మలకి నాశనం అయిపోతాయి. ఆమె దేవుని ప్రజల జీవితాల్లో నేను ఎప్పటి వరకు చెప్పింది కూడా ఆమె చెప్పాలి. వారి జీవితాల్లో కూడా ఈ మంత్ర విద్య ఆత్మలకి చోటు ఇవ్వబట్టే అపహాస్యాలు, వేళాకోళాలు, పరిహాసాలు వారి జీవితాల్లో చోటు చేసుకుని ఆమె చెప్తాం. ఎన్నడూ దేవుని ప్రజల జీవితాల్లో వేటికి చోటు ఉండకూడదంటే అపహాస్యాలకి, పరిహాసాలకి, వేళాకోళాలకి చోటు ఇవ్వకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ జీవితం ఎంత, నా ముందు ఎంత, నీ ముందు ఇలాంటి మాటలు రాకూడదు. ఆమె చెప్దాం. ఏ వ్యక్తిని దేవుడు విడిచిపెట్ల అందరి కొరకు యేసుక్రీస్తు రక్తం గార్చాడు. ఆమె చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం విలువివ్వాలి క్రీస్తులో. గట్టిగా ఆమె చెప్పాలి. వేళాకోళాలు, పరిహాసాలు, అపహాస్యాలు, తక్కువ చేసి మాట్లాడడం, తక్కువగా చూడడం, ఇవన్నీ మంత్ర విద్య ఆత్మ ద్వారా శోధనలో పడివేసేటటువంటివి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. నువ్వెంత అలా ఇలాంటి ఎవరిని మనం అనకూడదు. ఆమె చెప్పాలి. ఇలాంటివి దారుణంగా పరిస్థితుల్లోకి శోధనలో పడేసేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేయును. గట్టిగా ఆమె చెప్తాను. ఇంకా మంత్ర విద్య ఆత్మలు ఎలా శోధనలో పడేలా చేస్తాయంటే డబ్బు మీద ఆశతో, ధనం మీద ఆశతో మంత్ర విద్య ఆత్మలు ఏం చేస్తాయంటే శోధనలో పడేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. శోధనలో పడేలా చేసేవేంటి? డబ్బు మీద, ధనవంతులు అవ్వాలనే సంపదల వల్ల కీడులు శోధనలో నడిపిస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. సంపద అధికమైందా వచ్చే కీడు మామూలు కీడు కాదు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఈ ధనాన్ని అపేక్షించేవారు ఎక్కడ పడతారన్న ఫస్ట్ శోధనలో పడతారని రాయబడింది. గట్టిగా ఆమె చెప్తాం. ధనాన్ని అపేక్షించేవారు మొదటి శోధనలో, రెండోది ఎక్కడ పడతారంట? ఊరిలో పడతారంట. గట్టిగా ఆమె చెప్తాం. మూడోది ఎక్కడ పడతారు? అవివేకయుక్తములను. తర్వాత 4 హానికరములైన అనేక దురాశల్లో పడతారు. ఎన్ని ప్రమాదాలు చూడండి ధనం మీద అపేక్ష కలిగిన వారికి. శోధన, ఉరి, అవివేకం, హానికరమైన దురాశలు ఇన్నున్నాయి. ఆమె చూద్దాం. ఆ తర్వాత ఆ వ్యక్తి నష్టంలో, నాశనంలో ముంచేస్తాయని చెప్పబడింది. ఆమె చూద్దాం. లోక ఉరులివి, పేరాశ వల్ల కలిగే శ్రమలివి. గట్టిగా ఆమె చూద్దాం. ధనం ఊరికే సంపాదించుకోవాలని పరిగెత్తరు. డబ్బు వల్ల పేరు సంపాదించుకోవాలని ఈరోజు మనుషులు, దేవుని ప్రజల్లో కూడా ఎలా ఉన్న విచారకరమైన విషయం. మంత్ర విద్య ఆత్మలు ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా ఏర్పాటు చేస్తున్నాయంటే ధనం వెంట వెళ్ళడం అనేది చాలా జ్ఞానం అనిపించుకోదు. గట్టిగా ఆమె చెప్తాం. వారు ఘోరమైన మాయలో పడి మోసపోతున్నారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ధనం వెనకాల పరిగెట్టేవారు ఘోరమైన మాయలో పడి, శోధనలో పడి మోసపోతున్నారు. ఆమె చెప్తాం. ఈ ధనం వెనకాల పరిగెత్తే వాళ్ళందరూ ఆత్మీయంగా నశించిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు అనమాట. మంత్ర విద్య ఆత్మలు ధనం వెనకాల పరిగెత్తేలా చేసి ఆత్మీయంగా నశించిపోయేలాగా శోధనలో పడేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. సంపదను ఆశించడం సాతాను వేసే బాల. డబ్బును ఆశించడం, ధనాన్ని ఆశించడం ఎవరు వేసే వాళ్ళ? అపవాది వేసే వాళ్ళ, సాతాను వేసే వాళ్ళ, చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి వేసే వలలివి. ఆమె చూద్దాం. ఇంకా చెప్పాలంటే సాతానుడి యొక్క దుష్ట ప్రేరేపణ. ధనం వెనకాల పరిగెత్తి యేసు ప్రభు వెనకాల వెళ్తే ఏమి రాదు, కానీ అన్నీ వదిలేసుకోవాలి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే. అదే లోకంలో ఉన్న ధనం వెనకాల వెళ్ళేవారు కోటీశ్వరుడు అయిపోతాం, మిలియనరీ అవుతాం, బిలియనరీ అవుతాం, ట్రిలియనరీ అవుతాం. ఆఖరికి ఏమి ఆమె ఈ దుష్ట ప్రేరేపణ, ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఆ వ్యక్తిని డబ్బు మీద ఆస్తూ శోధనలో పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ లాస్ట్ డేస్ లో? గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇది తృప్తినిస్తుందా? ధనాపేక్ష తృప్తినిస్తుందా? ఒకవేళ నువ్వు అనుకున్న టార్గెట్ వరకు 10 లక్షలు సంపాదించు, 100 లక్షలు సంపాదించు, 1 కోటి రూపాయలు సంపాదించు, 10 కోట్లు సంపాదించు, తృప్తి ఉందా? నెక్స్ట్ ఏమంటున్నావు? ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఇదే మంత్ర విద్య ఆత్మల ద్వారా ధనాపేక్ష కలిగి శోధనలో పడిపోయి ఉరితాడి తగిలించుకోవడం. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే ఇది తృప్తినివ్వదు కానీ
ఆశలను ఇంకా 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 రేకెత్తించి చివరికి ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్రి విద్యాత్మల ద్వారా ధనం వెంట పరిగెత్తేలా చేసి శోధనలో పడిపోయేలా చేసి ఇంకా ఇది అది చేయి. చూడండి బెట్టింగ్స్, ఈరోజు బెట్టింగ్స్ చేసే వాళ్ళకి ఎందుకు ఇంకా నిమిషాల్లో షేర్ మార్కెట్లు, స్టార్ మార్కెట్లు, ఆ మార్కెట్లు, ఈ మార్కెట్లు అన్నీ ఎందుకు? ఆమె చెప్దాం. సరే ఉన్న పొలాన కోటీశ్వర్లు అయిపోదామని గట్టిగా ఆమె చెప్పాను. అదంతా మోసం. హల్లెలూయా. విచ్ క్రాఫ్ట్ ఆత్మలు ఈరోజు ఈ బెట్టింగ్స్ రూపంలో, అలాగే చాలా భయంకరమైన షేర్ మార్కెట్ల రూపంలో ప్రతి ఒక్కరి మైండ్ని అవి ఏం చేస్తున్నాయంటే అటాక్ చేస్తున్నాయి ఫైనాన్షియల్ ఏరియాలో. గట్టిగా ఆమె చెప్దాం. వారు ఏం చేస్తున్నారంటే ఈ ఒక్క దానిలో ఇప్పుడు నేను షేర్ వేసానంటే ఈ ఒక్క ఆ బెట్టింగ్లో నేను కనుక ఇలా వేసాను, ఆ బెట్టింగ్తోనే వాళ్ళు బెకార్లు అవుతున్నారు. ఏమవుతున్నారు? వాళ్ళు ఎర్రలు వేస్తుంది, సాతాను ఎర్రలు వేస్తుంది. ఈరోజు ఎంతమంది యూత్ హల్లెలూయా చదువుకునే వాళ్ళతో సహా స్టడీని పక్కన పెట్టేసేసి కోట్లు కోట్లు లక్షలు లక్షలు అన్నీ నాశనం చేసుకుని బికారులు అయిపోయిన వాళ్ళు, పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఈ ధనం వెనకాల పరిగెత్తి అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో ఈ మంత్ర విద్య ఆత్మని లాస్ట్ డేస్లో ధనం వెనకాల పరిగెత్తేలా చేసి వారిని శోధనలో పడేసి, ఊరిలో పడేసి, జీవితం మీద నిరీక్షణ లేకుండా చేసి నాశనం చేస్తున్నాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఇలా ఎవరు అవ్వకూడదు. హల్లెలూయా. బైబిల్లో ఇలాంటి వాళ్ళని మనం బిలామును చూడొచ్చు. వాళ్ళ గురించి వివరించకుండా పోతే మనకి సెమినార్లు పెట్టుకోవచ్చు. బిలాం, గెహాజీ, ఇస్కరియోతు, యూదా. గట్టిగా ఆమె చెప్తాం. వీళ్ళందరూ కూడా ధనాపేక్ష కలిగినటువంటి వారు, అవునా కదా? వీళ్ళందరూ కూడా ధనం వెనకాల పరిగెట్టినటువంటి వారు, అవునా కదా? వీళ్ళందరూ శోధనలో ఊరిలో పడిన వాళ్ళేనా? గట్టిగా ఆమె చెప్తాం. ఈ వీళ్ళ జీవితాలు ఎండింగ్ ఎలా ఉంది? గట్టిగా ఆమె చెప్తాం. ఈ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడినటువంటి బిలాం, మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి ఇస్కరియోతు, యూదా, మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి గెహాజీ, వీళ్ళందరూ కూడా పొందుకుంది ఏంటో తెలుసా? ధనాన్ని ఆశించి గెహాజీ కుష్టు సంపాదించుకున్నాడు. బిలాము చాలా దారుణమైన చావు చరవడం, మరణించడం జరిగింది. ఇస్కరియోతు యూదు కూడా తనకు తానే ఆత్మహత్య చేసుకుని పురుగులు పడి చచ్చిపోయాడు. గట్టిగా ఆమె చెప్తాం. మంత్ర విద్య ఆత్మలు ఇంత నాశనానికి, శోధనలోకి, ఉరిలోకి నడిపించినా ఇస్కరియోతు యూదాని గట్టిగా ఊరేసుకునే చచ్చిపోయాడు మనశ్శాంతి లేకుండా. ఆమె చెప్తాం. సో మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా ధనాపేక్షను కలిగించి శోధనలో పడేలా చేస్తాయి. మనకున్న దాంతో మనం తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. ప్రభా ఎలా ప్రభా ప్రభా ఎలా ప్రభా అని అడ్డదారులు తొక్కకూడదు. ఈరోజు చాలా మంది షార్ట్ కట్ లో ఎక్కువ మనీ సంపాదించాలని వస్తున్నారు. ఆమె చెప్పాలి. ఈ గెహాజీ షార్ట్ కట్ లోనే వెళ్ళాడు, ఇస్కరియోతు యూదా షార్ట్ కట్ లోనే వెళ్ళాడు, బిలాం కూడా షార్ట్ కట్. మొత్తానికి అతని జీవితమే కట్ అయింది. వాళ్ళ లైఫ్ ఏమైపోయింది? సంపూర్ణంగా పూర్తిగా నాశనం అయిపోయింది. ఆమె చెప్తాం. ఆశించకూడని వాటిని మంత్ర విద్య ఆత్మల ద్వారా జరిగే పని. ధనం, ఈ లోక వస్తువులు, భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు, లోకానుసరమైన జీవితాలు, ఇవన్నీ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారిలో విపరీతంగా ఉంటాయి. గట్టిగా ఆమె చెప్తాం. మనకున్న వాటితో, మనకు కలిగిన వాటితో మనం ఏం చెందడం నేర్చుకోవాలంటే తృప్తి చెందడం. దేవుడు మనకి ఇచ్చిన వాటితో మనం తృప్తిగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్పాలి. మంత్ర విద్య ఆత్మలు ఏ వ్యక్తిని కూడా తృప్తిగా ఉండనివ్వవు. అదొక శోధన. గట్టిగా ఆమె చెప్తాం. అందుకే చాలా మందిలో చూడండి, విచ్ క్రాఫ్ట్ చేత ఆవరించబడిన వాళ్ళు మాకు అది లేదు, ఇది లేదు చెప్తే ఎవరిని విన్నారా ఎప్పుడైనా? గట్టిగా ఆమె చెప్తాం. వాళ్ళైతే అది సంపాదించుకున్నారు, ఇది సంపాదించుకున్నారు. ఎంతసేపు ఈ జీవితాలు అటు వెళ్తా ఉంటాయి. ఎటు? నీ ముందు ఉన్న వాళ్ళ గురించో, వెనక ఉన్న వాళ్ళ గురించో వాళ్ళ వైపే చూస్తారు. కానీ వీళ్ళు నాకు ఇచ్చిన దాంట్లో నేను తృప్తి చెంది ఉండాలి, నాకు ఇచ్చిన దాంతో నేను చేయగలిగిన పని నేను చేయాలి అని ఏముండదు. ఆమె చూద్దాం. ఎంతసేపు ఇంకొకరి మీద పడి ఏం చేయడం అంటే ఇక మెత్తది మీకు తెలుసు. గట్టిగా ఆమె చూద్దాం. మంత్ర విద్య ఆత్మ తృప్తి ఉండని పో. ఆమె చూడు, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, నువ్వు చూడు ఎలా ఉన్నావు. ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మలు ఏం చేస్తాయండి, వాళ్ళ స్థితి ఎలా ఉందో చూడు, నీ స్థితి చూడు ఎలా ఉందో. వాళ్ళు చూడు ఎంత బాగున్నారో లోకానుసారంగా, శరీరానుసారంగా, భౌతికపరమైన విషయాలు చూపించి నువ్వు చూడు ఎలా ఉన్నావు. హల్లెలూయా. నీ స్థితి చూడు ఎలా ఉందో. ఆమె చెప్తాం.
అని అవి అలా రేకెత్తిస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి, దుష్ట ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాయి. సో ఆ వ్యక్తి ఆ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడి దేవుడి వైపు చూసే వ్యక్తిగా ఉన్నాడు. కలిగిన వాటితో తృప్తి చెందే వ్యక్తిగా ఉండరు. నాకు అది లేదు ఇది లేదని పదే 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 వాంఛించే వారిగా ఉంటారు. ఆఖరికి వారు శోధనలో పడతారు, ఉరిలో పడతారు, నాశనంలో పడతారు. ఆమె చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా రెచ్చగొడతాయి. మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా మనసు ఆలోచనలు చెలరేగుతాయి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు ఇటువంటి వారికి, ఇటువంటి పరిస్థితులకి, ఇటువంటి స్థితిగతులకి దూరంగా ఉండాలి. లేదంటే ఇవి నాశనానికి నడిపిస్తాయి. కాబట్టి ఇలాంటి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా మనము నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడాలని కోరుకోవాలి. వాటికి చోటు ఏమాత్రం ఇవ్వకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఈ విధంగా డబ్బు ఆశతో అవి ఏం చేస్తాయంటే శోధనలో పడేలా. ఒకటి ఏమో నిబంధన మీరడం వల్ల ఫస్ట్ చెప్పబడింది, నిబంధన చేసుకోకూడదు అన్యులతో, లోక పద్ధతులతో. అలా చేస్తే సాతాను క్రియలు, చేతబడి క్రియలు శోధన పడేలాగా చేస్తాయి. చెడు స్నేహం కూడా శోధనలో పడేలా చేస్తుంది. తర్వాత ఇక పరిహాసపు ఆత్మలు శోధనలో పడేలా చేస్తాయి మంత్ర విద్య ఆత్మలు. ధనం మీద అపేక్ష కలిగిన వారిని కూడా మంత్ర విద్య ఆత్మలు శోధనలో పడేలా చేస్తాయి. ఇంకొకటి సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 24, 25 వచనాలు చదువుదాం. అక్కడ మంత్ర విద్య ఆత్మలు ఎలా సాతాను క్రియలు చేతబడి చెలిగి మంత్ర శక్తి ప్రభావం. కోపచిత్తునితో సహవాసం చేయకుము, కోపచిత్తునితో సహవాసం చేయకుము. క్రోధం గల వానితో పరిచయం కలిగి ఉండకుము, క్రోధం గల వానితో పరిచయం కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఆమె నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. గట్టిగా ఆమె చెప్పాలి. దేవుడు ఏమని చెబుతున్నాడు? కోపచిత్తునితో సహవాసం కలిగి ఉండొద్దు. గట్టిగా ఆమె చెప్దాం. కోపం కలిగిన వారితో నువ్వు స్నేహం చేయొద్దు అంటున్నాడు దేవుడు. మంత్ర విద్య ఆత్మలు కోపం రెచ్చిపోయే మనిషితో స్నేహం చేయక అంటున్నాడు. ఆమె చెప్దాం. ముక్కోపితో పరిచయం చేసుకో. మాకు కొంతమంది కోపాలు ఎలా ఉంటాయి? రెచ్చగొట్టేలా ఉంటాయి. మనం మంచి మాట్లాడినా సరే రెచ్చగొడతారా? చూసారా ఎప్పుడైనా? నేను ఏమన్నానని ఇప్పుడు అలా మాట్లాడుతున్నాడు, ఏమన్నావా నువ్వు అసలు అని రెచ్చగొట్టడం అనేది ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు సమస్యను పెంచడానికి చూస్తారు, కానీ పరిస్థితిని ఇంకా తీవ్రమయ్యేలా చేస్తారు. కానీ సద్దుమణ ఆత్మ ఒకవేళ అవతల వ్యక్తి అది కాదమ్మా ఇలా జరిగిందంటే, ఏది కాదమ్మా అసలు నువ్వేమన్నా నువ్వు ఇందాకడ అని చెప్పి జరిగిపోయినవి అన్ని కొత్తరబడి ఇప్పుడు జరిగిన విషయం గురించి మాట్లాడరు. 10 రోజులు జరిగిన కోపము విషపూరితంగా బయటకు వస్తూ ఉంటుంది. నెల రోజుల క్రితం జరిగినటువంటివన్నీ బయటికి కక్కుతూ ఉంటాయి. అంటే లోపల దాచారనమాట ఈ విషం. పాము విషం కూరలో దాస్తే ఈ మనిషి పాత జీవితపు మాటలు, కోపపు మాటలన్నీ విషంలో దాచుకొని సమయం ఎప్పుడు దొరుకుద్దా వీళ్ళు దొరుకుతారా ఆ టైంలో ఆ కోపంతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి సోదరులో పడేలా చేస్తాయి. అసలు కోపచిత్తంతో మనం సహవాసమే కలిగి ఉండకూడదు. మన దేవుడు శాంతమూర్తి, మన దేవుడు సాత్వికుడు. సో మనలో కూడా ఏ గుణం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడండి. సాత్వికమైన మంత్ర విద్య ఆత్మలకి ఎవరిలో ఉంటే వారిలో విపరీతమైన కోపాలు, విపరీతమైన క్రోధాలు, విపరీతమైన రోషాలు ఉంటాయి. ఏమి చేయలేకపోయినా వీటికి ఏం కొరత లేదు. ఆమె చెప్తాం. సో ఇలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదని దేవుడు బైబిల్ సెలవిస్తుంది మనకి. ఆమె చెప్పాలి. కోపంగా ఉన్న వాళ్ళతో నువ్వు స్నేహం చేసావా ఇంక నీ జీవితం అయిపోయింది. ఆమె చెప్తాం. అలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తప్పదు ఈరోజు వాళ్ళతోనే నడవాలంటే చాలా చాలా జాగ్రత్తగా నడవాలి. ఆమె చెప్తాం. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఈ కోపచి మంత్ర విద్య ఆత్మల చేత, ఈ కోపపు ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు నువ్వు చెప్పిన మాటని కాదంటారు, కాదన్న మాటని అవునంటారు. కర్ర విరకుండా పాము చావకుండా మాట్లాడతారు. గట్టిగా ఆమె చెప్తాం. అప్పుడు ఎవరికి బాధ, ఎవరికి శోధన? ఆ వ్యక్తితో నడిచే వాళ్ళకి శోధన, ఆ వ్యక్తులతో మాట్లాడే వారికి శోధన, ఆ వ్యక్తులతో సహవాసం చేసే వారికి శోధన. ఆమె చెప్దాం. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి, నువ్వు అనుకోలేవిక. ఆ వ్యక్తి నైజం అది, హల్లెలూయా. ఆ వ్యక్తుల స్వభావం అది, హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల చేత వారు ఆ విధంగా బంధించబడ్డవే కాదు, ఆవరించబడి పూర్తిగా వాటికి చోటిచ్చేసారు. కాబట్టి అవునన్నది కాదంటారు, కాదన్నది అవునంటారు. చెయ్యింది చేసామంటారు, చేసింది చేయలేదంటారు. ఆమె చెప్తాం.
నువ్వు వారితో వాదించడానికి కుదరదు. నువ్వు వారి దగ్గర నువ్వు నిరూపించుకోవడానికి ఉండదు. వాళ్ళు నిన్ను ఏం చేస్తారంటే ఒక ఫూల్లా చూస్తారు. అక్కడ గట్టిగా ఆమెను చెప్దాం. అంటే నువ్వు ఏ మాత్రం కూడా అక్కడ ఎన్నిక లేని వ్యక్తి అయిపోతావు. ఆ వ్యక్తితో సహవాసం చేసినప్పుడు కోపచిత్తులతో ఎవరైతే సహవాసం చేశారో వాళ్ళ జీవితానికి విలువే ఉండదు. మంత్రి విద్య ఆత్మ చేత ఆవరించబడి కోపంతో రెచ్చగొట్టే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఏమైపోతావంటే విలువ లేని జీవితం జీవించాల్సి వస్తుంది. గట్టిగా ఆమె చెప్పండి. మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా ఆ వ్యక్తి జీవితాన్ని ఏం చేస్తాయంటే వెర్రివాళ్ళు చేస్తాయి. గట్టిగా ఆమె చెప్పాలి. శోధనలో పడేలా చేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. విపరీతమైన కోపం ద్వారా నష్టాలు తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ వ్యక్తులతో సహవాసం చేసే వారికి. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఆ ముంగోపుతో సహవాసం చేసే వ్యక్తి జీవితం నరకం. హల్లెలూయా. కాబట్టి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి ఇలాంటి కోపిస్టోల చేత నడిపించబడకూడదు. అందుకే ఇది శోధనలో పడేస్తుంది. మొట్టమొదటిగా చెప్పబడింది ఏంటి? అన్యులతో లోక పద్ధతులతో నిబంధన చేసుకోవాలి. చేస్తే ఆ మంత్ర విద్య ఆత్మల చేత శోధనలో పడడం జరుగుతుంది. రెండవది చెడు స్నేహాలు చేయకూడదు. చెడు స్నేహాలు చేసినా సరే ఆ శోధనలోకి ఆ మంత్ర విద్య ఆత్మలు నెట్టివేస్తాయి. గట్టిగా మంచి బైబిల్ గ్రంథాల్లో మనం చూడొచ్చు. ఇంకా దేవుడు చెప్పిన విధంగా అలాగే దేవుడు మాటని మేరకూడదు. గట్టిగా మంచి దేవుని నిబంధనను ప్రతిష్ఠిత అర్పణలను మొక్కుబడులు మనం మేరకూడదు. అవి కూడా మంత్ర విద్య ఆత్మ ద్వారా శోధనలో పడేస్తే ఆమె చెప్తాం. పరిహాసాలు వేళాకోలాలు చేయకూడదు. ఇవి కూడా మంత్ర విద్య ఆత్మల చేత శోధనలో పడేలా చేస్తే ఆమె చెప్తాం. డబ్బు మీద విపరీతమైన ఆశలు కూడా ఏం చేస్తాయంటే శోధనలో ఈ మంత్ర విద్య ఆత్మలు పడేలా చేస్తాయి. అంతేకాదు కోపచిత్తులతో సహవాసం చేయడం కూడా భయంకరమైన శోధనలో పడేలాగా మంత్ర విద్య ఆత్మలు చేస్తాయి. అంతేకాదు బంగారం వెండి చేత ఇజ్రాయెల్ టయాల్లో ఒక దూడం చేశారు. వాళ్ళు ఐగుప్తులో వస్తా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి బంగారాలు తెచ్చినప్పుడు మోషే 40 రాత్రింపగళ్ళు దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం మీద గడిపినప్పుడు కింద అహరోన్ ఉన్నప్పుడు ఆ అహరోన్ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలందరూ నీ అన్న మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు ఇదిగో నడిపించడానికి ఇప్పుడు ఒక దేవత దేవుడు కావాలని వాళ్ళ దగ్గర తెచ్చిన బంగారం అంతా తీసుకొచ్చి అగ్నిలో కరగబెట్టారు. అగ్నిలో కరగబెట్టంగానే ఒక దూడ బొమ్మ వచ్చింది. దానిలోండి ఏమొచ్చింది? ఇప్పుడు ఆ దూడ వీళ్ళని నడిపించాలంట పాలిథీన్ ప్రవేశించి కానాన్ దేశం నడిపిస్తుందా? ఆ వెండి బంగారపు ఆ విగ్రహ సంబంధమైనటువంటి దూడల లాంటి వాటిని ఆరాధించినా సరే అవి శోధనలో పడేస్తాయి. గట్టిగా ఆమె చెప్తాం. ఇవన్నీ విచ్ క్రాఫ్ట్ ద్వారా జరిగేటటువంటివి. గట్టిగా ఆమె చెప్పాలి. ఇజ్రాయెల్ ప్రజలు అలాంటి అబద్ధమైనటువంటి దూడ బొమ్మలు దేవతలు అనుకుని ఆ దూడ బొమ్మల్ని దేవుళ్ళు అనుకుని వాటిని వెంబడించడం ద్వారా శోధనలో పడ్డారు. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయత ప్రార్థనలు చెబుతున్నాడు. ఇలాంటి శోధన కాడులు మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎక్కడ ఏలుబడి చేస్తున్నా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సమూహాల్లో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడినగాక. రాత్రి కాలసిన ఆత్మీయత ప్రార్థనలో థ్యాంక్ యూ లార్డ్. వెండి బంగారాల చేత చేయబడిన కోడె దూడల లాంటి బంగారపు దేవతలుగా సేవించి మంత్ర విద్య ఆత్మల క్రియ ద్వారా వచ్చే శోధన కాడు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసంలో, ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు ఎక్కడ నిలబడుతున్న సొసైటీలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగాక. సమూల ధ్వంసం చేయబడునుగాక. సమూల ధ్వంసం చేయబడునుగాక. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా థ్యాంక్ యూ లార్డ్. దేవుని నిబంధన ఓ దేవుడు ఈ విధంగా అన్యులతో ఈ లోక పద్ధతులతో ఈ లోక మర్యాదలు చొప్పున నడవకుండా లోక ఊరిలో పడకుండా నిబంధన చేసుకోకూడదని చెప్పిన ఎక్కడెక్కడ నిబంధనలు లోకంతో జరుగుతున్నా ఎవరెవరి జీవితంలో జరుగుతున్నా ఏ పద్ధతులు జరుగుతున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లోక నిబంధనలు చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు వేరుతో శోధన నడిపించి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. ఈ రాత్రి కాలసిన మంత్ర విద్య ఆత్మల ద్వారా చాతపడి చొల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా చెడు స్నేహాలు చేయడం ద్వారా ఈ మంత్ర విద్య ఆత్మల శోధనకు నడిపిస్తున్న బలవంతుని క్రియలు దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాలు, నగరాల, గ్రామాల, పల్లెలు, కుటుంబాల, సంఘాల, సేవకులు, విశ్వాసాలు ఎక్కడ యవనస్తులు వారి భర్త జీవితాలు ఏలుబడి చేయకుండా ఓ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడింది. ఆమేన్. మంత్ర విద్య ఆత్మల చేతబడి చలంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ప్రతిష్టార్పణలు, మొక్కుబడులు, దేవుని నిబంధన మీరేలా చేసి శోధనలో పడేలా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు నిస్సత్తులు చేస్తున్నా, నిర్వీర్యం చేస్తున్నా, నాశనం చేస్తున్నాను.
ఈ చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం మంత్రి విద్యాత్మల క్రియల ద్వారా పరిహాసాలు చేసి వేళాకాలాలు చేసి అపహాసాలు చేసి మంత్రి విద్యాత్మల క్రియలు శోధనలో పడేలా చేసే మంత్రి విద్యాత్మల క్రియలు నజరుడనే సుక్రీస్తు నామంలో నజరుడనే సుక్రీస్తు రక్తంలో నజరుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలని పగలగొడుతున్నాను విర్రగొడుతున్నాను నాశనం చేస్తున్నాను ఈ రాత్రి కాల సమయ చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్యాత్మల క్రియల ద్వారా ఉర్రాబాల శకద రుగల మాందర ధనాపేక్ష కలిగించి ధనం వెనకాల పరిగెత్తేలా చేసి నైనా శోధన పడేలా చేసి మంత్రి విద్యాత్మల క్రియలు దేవుని ప్రజల జీవితాల సేవకుల విశ్వాసాలు ఎక్కడ దేశాలు రాష్ట్రాలు జిల్లాలు పట్టణాలు నగర గ్రామాల పల్లెలు కుటుంబాల సంఘాల సేవకుల విశ్వాసాలు ఎక్కడ లేకుండా సొసైటీలో లేకుండా నజరుడనే సుక్రీస్తు నామంలో నజరుడనే సుక్రీస్తు రక్తంలో నజరుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేస్తున్నాం సమల నాశనం చేస్తున్నాం ఈ మంత్రి విద్యాత్మల చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాల ద్వారా ఉరాకల మాందర శకద రోగల బరబలబు రగల బర కోప చిత్తులతో సహవాసం చేయడం ద్వారా విపరీతమైన కోప చిత్తులతోనైనా క్రోధం కలిగిన వారితో సహవాసం చేసి శోధనలో పడిపోయేలా చేసే మంత్రి విద్యాత్మల క్రియలు దేశాల రాష్ట్రాల జిల్లాల పట్టణాల నగరాల గ్రామాల పల్లెల కుటుంబాల సంఘాల సేవకుల విశ్వాసాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు పిల్లల జీవితాల్లో చదువుల్లో ఉద్యోగాల్లో వివాహాల్లో భవిష్యత్ దినాలు ఆయా దైవ సంబంధ వివాహ జీవితాల్లో గర్భఫలాల్లో పరిచయ జీవితాల్లో ఎక్కడ ఏలుబడి చేస్తున్నా నజరుడనే సుక్రీస్తు నామమున నజరుడనే సుక్రీస్తు రక్తంలో నజరుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి బలిపీఠాలు పగలగొడుతున్నాను నాశనం చేస్తున్నాను ఈ రాత్రి కాల సమయంలో ఆయన చేతబడి చెల్లంగి మంత్రి విద్యాత్మల క్రియల ద్వారా అయా శోధనలో పడిపోయేలా చేసి మంత్రి విద్యాత్మల క్రియలు ఏ రీతిలో కూడా ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా మా జీవితాలు పిల్లల జీవితాలు కుటుంబాల సంఘాల సేవకులు విశ్వాసాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా సరిహద్దుల్లో పొలిమేరలో ఏలుబడి చేయకుండా నజరుడనే సుక్రీస్తు నామమున నజరుడనే సుక్రీస్తు రక్తంలో నజరుడనే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పొలిమేరల సరిహద్దులు విడిచిపెట్టి అరణ్యాల గడారికి బొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి మన క్రియలు యేసు రక్తం చేత నాశనం చేస్తున్నాను తండ్రి అవి మరలా తిరిగి రాకుండా బిడ్డలు మా ప్రాణాత్మ ఆలోచన తలములు దేశాల బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు ఎక్కడ లేకుండా రాకుండా సరిహద్దులో రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గొరిబెల రక్తం చేత కలవరిసెల రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్నా నే అగ్నిగించిన ప్రకారంగా జకర 2:5 ప్రకారం విడుదల చేస్తున్నా పరలోక సైన్య సమూహాన్ని కావాలి దూతలు నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను ఓ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలయ కీర్తన 91 నుంచి 16 వచనాలని కాపుదల దూత నిన్నారులకు విడుదల చేస్తున్నాను పరిశుద్ధాత్మ నీకు వందనాలయ ఎక్కడ కూడా శోధనలో పడేవేసి ఈ యొక్క మంత్రి విద్యాత్మల క్రియలు ఏ రూపంలో కూడా ఏలుబడి చేయకుండా వెలుగుతో సహా పెళ్లగించినందుకే స్తోత్రాలు నాశనం చేసినందుకే స్తోత్రాలు వెర్రగొట్టినందుకే స్తోత్రాలు ఓ లైపరిచినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మ నీకు వందనాలు తండ్రి ఇదిగో నాయన రాత్రి కాల ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ పరిశుద్ధాత్మ నీ వాక్య ప్రకారం మా జీవితాన్ని మీరు మలిచి నడిపిస్తున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డ నజరుడైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి ఆమేన్ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడి నా దేవనామని మహిమపరుస్తున్నాను మీరు కనుక ఈ పరిచయ ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి అలాగే హెల్ప్ చేయండి డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి థ్యాంక్ యూ